శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. మనం సత్సంగంలో ఈరోజు ఆదివారం సత్సంగంలో అందరం మరో అంతకుముందు మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి ఆడియోలో మనం ముఖ్యమైన విషయాలు చాలా చెప్పుకున్నామండి. చాలా అసలు పంచకోశ శుద్ధి అంటే ఏంటి? ప్రాణాయామం అంటే ఏంటి? ఈ ప్రాణాయామం అంతర్కుంభకం అంటే బాహ్య కుంభకం అంటే ఏంటి? ఇవన్నీ చాలా చెప్పుకున్నామండి ఇందులో. చాలా విషయాల గురించి మనం చర్చించుకున్నాము. ఇవన్నీ దేనికోసం మనం చేస్తున్నామండి? అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి కోసం మనం చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా పరిపక్వ స్థితిని పొందడానికి ఇవన్నీ అవసరం అవుతాయన్నమాట. యమనియమాలు గానీ, తర్వాత ఈ ప్రాణాయామం స్థితులు గానీ, తర్వాత మళ్ళీ ఇవన్నీ గూడా దేనికోసం అవసరమవుతాయంటే, మనం ఆహ్, రియల్ నేచర్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఇవన్నీ సాధనలన్నీ ఉపయోగపడతాయన్నమాట. రియల్ నేచర్ అంటే ఆత్మ స్థితి అన్నమాట. ప్రతి ఒక్కడు గూడా మనం మనకి అందరిలో భగవంతుడున్నాడండి. ప్రతి జీవిలో గూడా అంతర్గతంగా ఎవరున్నారంటే భగవంతుడే ఉన్నాడనమాట. భగవంతుడి శక్తి లేకపోతే అసలు జీవి ఏ పని చేయలేడనమాట. మాట్లాడటం గాని, చేయటం గాని, నడవటం గాని, కదలికలవన్నీ చైతన్యం వల్ల వస్తాయనమాట. ఆ చైతన్య శక్తి మూలం ఎవరంటే భగవంతుడనమాట. భగవంతుడు మనలో ఉండి ఉండటం వల్ల మాత్రమే మనకి సకలమైనటువంటి పనులు అన్ని జీవన క్రియలన్నీ జరుగుతాయనమాట. అంతరంగా జరిగే క్రియలు గాని, బాహ్యంగా మనం జరిపేటువంటి కర్మేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదైతే అనుభూతులు పొందుతామో అంతా కూడా భగవత్ శక్తి ఉంటేనే లోపల మనం సాధ్యపడుతూ ఉంటాం. భగవంతుడి యొక్క చైతన్యం లోపల ఉందనమాట. మరి ఎందుకండి యథార్థం తెలుసుకోలేకపోతాడు మనిషి? మనిషి ఎందుకని యథార్థం తెలుసుకోలేకపోతున్నాడు? యథార్థమైనటువంటి భగవత్ శక్తి అంత సాక్షాత్ భగవంతుడే, సచ్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడే ఉంటే మరి మనం ఎందుకని ఆ స్థితిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ప్రతి ఒక్కడు ఎందుకని భ్రమలో మాయ అంటారనమాట. మాయ ప్రపంచంలో అందరూ చిక్కుకొని ఈ బయట కనపడే ప్రపంచమే యథార్థం అని చెప్పేసి అనే భావంతో ఎందుకుంటాడండి ప్రతి ఒక్కడు కూడా? ఎందుకుంటున్నాడు? ఈ కర్మబంధాలన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే యథార్థంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మతత్వం ఆనందం అనేది ప్రతి ఒక్కడి యొక్క సహజ స్వభావం అండి. సచ్చిత్ ఆనంద స్వరూపం అనమాట. సత్ చిత్ ఆనంద స్వరూపం అనమాట. సత్ చిత్ ఆనంద స్వరూపం అనమాట. అంటే ఏంటి? ఆత్మస్థితిలో ఏదైతే ఉన్నాయో సత్యమైంది అంటే ఇంకా అందులో మార్పు లేని తత్వం అనమాట. తర్వాత సత్య చిత్ చైతన్యవంతమైనటువంటి సమస్త జ్ఞానం ఉన్నటువంటి మరి జీవులు ఎందుకని మరి ఆ స్థాయి ఎందుకు ఉండలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఈ ప్రాణశక్తి యొక్క రకరకాల స్థాయిలు అనమాట. ప్రాణశక్తి మెయిన్ కారణం అన్నమాట. ప్రాణశక్తి యొక్క హైయర్ స్టేజ్‌లో మనకి ఇవన్నీ పూర్ణ జ్ఞానం అనేది కలుగుతుంది. ప్రాణశక్తి అంటే శివశక్తులు అంటారు. శివుడు అంటే పరమాత్మ స్వరూపం అనమాట. శక్తి అంటే ఈ ప్రాణశక్తి, పంచప్రాణాలు, మహాప్రాణం, అది మన సృష్టిని ఏర్పరిచిందనమాట. సృష్టికి మూలమైన శక్తి అనమాట. బాహ్యమైనటువంటి మనం చూసేటువంటి సృష్టి గాని, మన లోకాలు వీటన్నిటిని ప్రాణశక్తి యొక్క డిఫరెంట్ లెవెల్స్ ఇవన్నీ. కాబట్టి మనలో నిరంతరం ఏం జరుగుతుందండి? ఆ ప్రాణశక్తి నిరంతరం తరుగుదల ఉంటుందండి ఎక్కువ. ఎందుకని తరుగుదల ఉంటుంది? మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనం పెరుగుతూ పోతుంటాం. పెరుగుతున్నప్పుడు పిల్లవాడు, తర్వాత యువకుడైనప్పుడు ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ వార్ధక్యంకి వచ్చేటప్పుడు మళ్ళీ దిగువ స్థాయికి పడిపోతుంది ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తి యొక్క డిప్రెషన్ వల్ల, ప్రాణశక్తి యొక్క లోపం వల్ల, తరుగుదల వల్ల మనం యథార్థతని తెలుసుకోలేకపోతున్నామన్నమాట. ప్రాణశక్తిని అత్యంత సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్తే మనకి అన్నీ తెలుస్తాయండి. మనం ఇప్పుడు 3 డైమెన్షనల్ వరల్డ్‌లో ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూసే ప్రపంచం మొత్తం మనం పొడుగు, వెడల్పు, లోతు ఈ 3 ఉంటాయి. ఈ మూడిటి 3 డైమెన్షన్ అంటారనమాట. 3 డైమెన్షనల్ వరల్డ్‌లో మనం ఈ ప్రపంచంలో మనం ఉంటున్నామన్నమాట. ఇంకా ప్రాణశక్తి ఇదొక స్థాయి. రెండో స్థాయిలో అది 4థ్ డైమెన్షన్, 5థ్ డైమెన్షన్, 6థ్ డైమెన్షన్ అంటే ఇంకా ప్రాణశక్తి ఇంకో సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మరి రకరకాలైనటువంటి లోకాలు, నక్షత్రాలు ఇవన్నీ బయట కనపడేటువంటి నక్షత్ర మండలాలు గానీ, గ్రహ మండలాలు గానీ అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి లోకాలు ఇవన్నీ. రకరకాల లోకాలనమాట. మరి వాటి గురించి మనకి
మనం తెలుసుకొని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మనం ఉండే త్రీ డైమెన్షనల్ వరల్డ్ అయితే మనం ఇక్కడే ఉంటున్నాం. మన సాధన లేదు మన దగ్గర. అది ఇప్పుడు ఒక రేడియోని మనం క్యాచ్ చేయాలంటే దాని తగ్గ ఇన్స్ట్రుమెంట్లు మనం ఒక పరికరం తయారు చేసుకోవాలి. ఒక టీవీల ద్వారా ఎక్కడో కేంద్రంలో ప్రసారవుతున్న కార్యక్రమాలు చూడడానికి మనం టీవీలో ఆన్ చేయాలి. పర్టికులర్ సెంటర్‌ని అదే మామూలు కేంద్ర ఛానెల్‌ని మనం గనుక పెట్టుకుంటే ఛానెల్ ద్వారా వస్తుంది. ఆ ఛానెల్‌ని మనం ట్యూన్ చేయకపోతే రాదు కదా! అట్లాగే ఏంటంటే మనం ప్రాణశక్తిని మనం త్రీ డైమెన్షనల్ వరల్డ్‌లోనే మనం అట్టిపెడుతున్నాం. మనకి అవతల ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏం తెలీదు. ఫోర్త్‌లో ఏం జరుగుతుందో ఏం తెలీదు. ఫిఫ్త్‌లో ఏం జరుగుతుందో తెలీదు. మరి ఇవన్నీ ప్రాణశక్తి లెవెల్స్ ఎలా పెరుగుతాయో అసలు తెలీదు. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలండి, మన ప్రాణశక్తి యొక్క లెవెల్స్‌ని పెంచుకునేటువంటి మార్గం తెలుసుకోవాలి ఫస్టు. ప్రాణశక్తి ఎట్లా పెరుగుతుంది? నష్టం అట్లాగే అట్లాగే ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఉందండి. రూ. 1,00,000 సంపాదించడం తెలియాలి. దాన్ని ఖర్చు ఎట్లా పెట్టాలో కూడా తెలియాలి. 2 తెలియాలన్నమాట. తెలిసినప్పుడే ఏమవుతుంది నీకు దాన్ని సక్రమంగా ఆ డబ్బును వినియోగిస్తావన్నమాట. సంపాదిస్తావు. అది వినియోగించుకోవడం సరిగ్గా తెలియదనుకోండి, 2 రోజుల్లో మొత్తం ఖర్చు పెట్టేస్తావు. అట్లాగే ఈ సంపాదన కూడా ఎట్లా సంపాదించాలో తెలియాలి. తెలిస్తేనే 1,00,000, 2,00,000 చేయగలుగుతావన్నమాట. అదేవిధంగా ప్రాణశక్తి అనేది భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఒక డివైన్ పవర్ అనమాట. ఈ డివైన్ పవర్‌ని మనం దాన్ని సక్రమంగా మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఉన్న స్థితి నుంచి ఇంకా కిందకి స్థితికెళ్తాం. ప్రాణశక్తి లెవెల్స్ పడిపోయిందనుకోండి, కిందకి జంతువు స్థాయికనమాట. వాడికి మంచి, చెడు ఏమి తెలీదు ఇంకా. మంచి, చెడు తెలీదు. కష్టం, నష్టం ఏమి తెలీదు. ఒక మొద్దుగా మారిపోతాడు. ఒక జంతువు పశువులాగా మారిపోతాడనమాట. ఇంకా క్రిమికీటకాలుగా ఇంకా మానవత్వం లోపించిన వాళ్ళు క్రిమికీటకాల స్థాయికి పడిపోతారనమాట. ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతున్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క మానసిక శక్తిలో డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే, మనం కింద స్థాయిలకి వెళ్ళిపోతుంటాం. మనం వచ్చింది దేనికోసం? మన జన్మ తీసుకుంది దేనికోసం? పై స్థాయికి వెళ్ళడానికి జన్మ తీసుకున్నామన్నమాట. ఇది క్రమంగా పరిణామ క్రమంలో మనకి ఎన్నో లక్షల 84,00,000 యోనుల్లో పరిభ్రమించిన తర్వాత తిరిగి ఇది మానవ జన్మ భగవంతుడు ఎంతో కరుణతోటి మనకి ఈ మానవ జన్మ ఇచ్చాడనమాట. ఈ మానవ జన్మలో మనం ఏం చేయొచ్చు? మన యొక్క శక్తిని, మన ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకునేటువంటి మార్గాల ద్వారా ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకొని పై స్థాయికి వెళ్ళొచ్చు. అంటే సిద్ధస్థితికనమాట. ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరిగినప్పుడు ఏమైందంటే సిద్ధుడుగా మారతాడు మనిషి అనమాట. ఆ సిద్ధస్థితికి వెళ్ళొచ్చు. లేకపోతే దిగువ స్థాయికి మనం దుర్వినియోగం చేసి ఉన్న లోకమే, ఈ లోకంలో మనం ఇప్పుడు చేసే పనుల ఇవన్నీ వీటికి మించిన సుఖాలు లేవని చెప్పేసి యథేచ్ఛగా మంచి ధర్మం పాటించకుండా అన్నిటిని అనుభవిస్తారు, సుఖాలను అనుభవిస్తారు అనుకోండి, దిగువ స్థాయికి వెళ్ళిపోతారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాలన్నమాట. భగవంతుడు నీకు ఒక ₹1,00,000 ఇచ్చి పంపితే దాన్ని పెంచుకోవాలి నువ్వు. నువ్వు దాన్ని మొత్తం ఖర్చు పెట్టేసావు అనుకో, ఏమైంది ఇంకా కింద దిగువ స్థాయికి వస్తాడు. వీడికి భగవంతుడు వీడికి డబ్బులు అంటే ఎట్లయితే తండ్రి ఎట్లయితే పిల్లలకి సక్రమంగా డబ్బుని వినియోగం చేయడం చేత కాకపోతే డబ్బు ఎలా అయితే ఇవ్వడు, అంటే వీడికి డబ్బులు ఇచ్చడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఇవ్వడు అనమాట. అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే మనకుంది ఇప్పుడు ఇచ్చిన శక్తిని కూడా విత్డ్రా చేస్తాడు అనమాట. కాబట్టి మనం ఈ జన్మలో మనం ఏం చేయాలండి? భగవంతుడి పట్ల మనం సంపూర్ణమైన శరణాగతితోటి ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ప్రాణశక్తి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఆ ప్రాణశక్తి పెంచుకునే ఏ రకంగా పెరుగుతుందండి? ఏ రకంగా పెరుగుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఏ రకంగా మనం ఉన్నటువంటి ఈ స్థితిని మారకుండా, అంటే కనీసం ఈ స్థితిలో ఉంటామన్నా చేయాలి కనీసం. కిందకి వెళ్ళకూడదనమాట. కాబట్టి దానికి ఏం చెప్పారంటే మన ఋషులు ఎంతో పరిశీలించి, ఎంతో ఎన్నో గ్రంథాల్లో వాళ్ళు ఏం చేశారు, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి ఒక సాధనా మార్గాలు రకరకాలుగా సాధనా మార్గాలను ఏర్పరచండి. ఆ ఏర్పరిచిన వాటిలో ఒకటి కర్మయోగం, నిష్కామ కర్మయోగం ఒకటి, భక్తి యోగము, తర్వాత శరణాగతితోటి కూడినటువంటి భక్తి యోగము, తర్వాత జ్ఞాన యోగము, తర్వాత కంప్లీట్ యోగ మార్గం అనమాట. రాజయోగం అంటారు దాన్ని, 4వది రాజయోగం అంటారనమాట. ఈ 4 యోగాలు ప్రస్తుతం ఒక భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మార్గాలన్నమాట ఇవి. నిష్కామ కర్మయోగం భగవద్గీత కూడా మొత్తం 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు ఎట్లా ఉంటాయండి? మొట్టమొదటి అధ్యాయం 6 అధ్యాయాలు కర్మయోగం సూచిస్తే, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని సూచిస్తాయి అనమాట. తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని సూచిస్తాయి అనమాట. కాబట్టి ఇవి భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి ఇది చెప్పినటువంటి మార్గాలు అనమాట. అది బైక్ లేదు, అట్లా కాదు, బల్ల తీసుకురా. భగవద్గీతలో చెప్పినటువంటి మార్గాలు అనమాట. కాబట్టి ఈ మార్గాల్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే
అవి ఎట్లా మరి ఆయన భగవానుడు చెప్పినటువంటి మార్గాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ చేయటం ద్వారా ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. నిష్కామ కర్మ చేయటానికి మనకి దానికి కర్మయోగం కూడా చేయటానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనకి సమాజంలో ఏర్పరిచారనమాట. ఒక నిష్కామ కర్మ చేయటానికి మరి రకరకాలైనటువంటి వైవిధ్యమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయంటే మన ఈ నిష్కామ కర్మయోగం చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఒక బీదవాడు ఉన్నాడంటే మీరు సహాయం చేయాలి. నిష్కామ కర్మ చేస్తే ఒకరికి సహాయం చేయాలంటే మరి అందరి సమస్యలైతే ఎవరికి మీరు మీ సహాయం ఎవరు చేస్తారు? కాబట్టి బీదవాళ్ళు సమాజంలో బీదవాళ్ళు ఉంటారు అనమాట. అట్లాగే రకరకాల ఇల్లిటరేట్స్, రోగగ్రస్తులు మరి వీళ్ళందరూ సహాయానికి అర్హులైన వాళ్ళు అనమాట. అట్లాగే ఇన్ని రకరకాల జీవరాశులు ఏంటి ప్రపంచంలో పశుపక్షాదులు కానీ ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయన్నమాట. వాటందరికీ మరి పర్యావరణానికి సంబంధించి పర్యావరణంలో మన సంబంధం లేకుండా అనేక రకాల జీవరాశులు బతుకుతాయి అన్నమాట. కాబట్టి ఈ పర్యావరణానికి కావాల్సినటువంటి మంచిగా ఉండడానికి కావాల్సినటువంటి పనులు చేయటం, తర్వాత నిష్కామంగా అది కూడా నిష్కామంగా ఏం ఆశించకుండా చేయడం అనమాట. ఏం ఆశించకుండా చేయడం ఇవన్నీ చేస్తుంటే అది భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతారు. భగవంతుడి యొక్క కృపకు పాత్రలు ఎట్లా అవుతారంటే భగవంతుడు చేస్తున్నటువంటి సృష్టికి మనం సహకారం చేస్తాం అనుకో, సృష్టికి సహకారం చేస్తాం అనుకోండి, భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అవుతారు అనమాట. కాబట్టి భగవంతుడి కృపకు పాత్ర కావడానికి మనం ఫస్ట్ ఏంటంటే మనం ఎవరికైనా సహాయం చేసే స్థితికి మనం వెళ్ళాలంటే మనం ఇన్నర్ ఎబిలిటీస్ పెరగాలండి. మానసిక శక్తులు పెంచుకోవాలి, శారీరక శక్తులు పెంచుకుంటే కానీ ఇతరులకు మనం సహాయం చేయలేం. మనం చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇతరులకు మనం ఏం చేస్తామండి. కాబట్టి అందుకని ఏం చేయాలి, ఫస్ట్ మనం మనకు యమ నియమాలు పెట్టారు. యమ నియమాలు ఏంటంటే ప్రపంచంలో మనం ప్రవర్తించేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనం ఏ రకంగా ఉండాలి అనేది అది అది ప్రపంచం పట్ల మనం ఉండాల్సిన జీవన విధానం ఎట్లా ఉండాలనేది చెప్పేది యమం ఉండదు. యమంలో సత్యము, అహింస, అస్సేయము, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అని చెప్పేసి అంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. నియమాల్లో కూడా అట్లే నియమాలు ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి వ్యక్తిగతంగా అనమాట. ప్రతి వ్యక్తికి ఒక చేయాల్సిన శాసన విధానాలు కొన్ని ఉంటాయి కదా, ఇది ఎట్లా ఉండాలి అనమాట. ప్రతి వ్యక్తి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత అనమాట. అదేమో ఆ రకంగా యమం పాటించడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎనర్జీ డ్రాప్ అవుట్స్ ఉండవు, ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతుండవు. యమం పాటించడం వల్ల ఏంటంటే నీకు ఎనర్జీ లెవెల్స్ తరుగుదల ఉండదు అనమాట, పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి అనమాట. అట్లాగే నియమాన్ని పాటించడం వల్ల వేస్ట్ కాకుండా ఉంటుంది, మన మానసిక శక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఆ సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. అంటే నియమాలు ఏముంటాయండి, సంతోషము, శౌచము, ఈశ్వర ప్రణిధానము, తర్వాత తపస్సు, తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవటం, ఋషులు ముందులు రాసినటువంటి గ్రంథాలతో పఠనం చేయటం. తపస్సు అంటే ఏంటి, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనమాట. మన కంట్రోల్డ్ అనమాట. కంట్రోల్గా మనకు సెల్ఫ్ కంట్రోల్ అనమాట. అంటే ఏంటి, మనం ఇంద్రియాలని అదుపులు అంటే ఏది పడితే చూడటం, ఏది పడితే మాటలు వినటం, నిరంతరం చెడు దృశ్యాలను చూడటం ఆపేయాలి, నిరంతరం చెడు మాటలు వినటం ఆపేయాలి. కాబట్టి ఇవన్నీ మనం తీసుకోవాల్సినటువంటి ఈ నియమాలు అనమాట. ఈ నియమాలను మనం పాటించినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ఏదైతే సంపాదించుకుందామో ప్రపంచంలో మన కర్మలు చేసి, నిష్కామ కర్మ చేసి కానీ మనం ఏదైతే ఎనర్జీని సంపాదించామో ఆ ఎనర్జీ మీకు ఉపయోగపడుతుంది నియమం పాటించినప్పుడు. కాబట్టి యమ నియమాలు అనేది ఎనర్జీని పెంచడానికి, తర్వాత వచ్చిన దాన్ని నిలుపుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. యమ నియమాలు అనేది ప్రతి ఒక్కడు కూడా సాధకుడు ఫస్ట్ పాటించాల్సినటువంటి ఈ ఒక సాధనా విధానం అనమాట. కాబట్టి ఏ సాధనలో ఉన్నా, ఎటువంటి సాధన చేయాలన్నా కూడా యమ నియమం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు యమ నియమాలు ఉంటాయి. అందులో 5: సత్యము, అహింస, స్థేమ, పరిగ్రహం, బ్రహ్మచర్యము. ఇందులో శౌచము, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణానము, తపస్సు, ఇవి నియమాల్లో ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్లో డ్రాప్ అవుట్ ఉండదు. తర్వాత ఎనర్జీ లెవెల్స్ క్రమంగా పెరుగుతుంటాయి అనమాట. ఆ పెరుగుతుండడం వల్ల లాభం ఏంటండి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మీరు సిద్ధత్వానికి దగ్గర అవుతారు. ఎనర్జీ లెవెల్స్ పెరిగితే ఇప్పుడు దేవతలకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు దేవతలు, అందుకని ఏదైనా చేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అనమాట. అట్లాగే మనకి జంతువులు, పశువులు, పశుపక్షాదులు, కీటకాల ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అనమాట. అంటే భగవంతుడి యొక్క కళలు తక్కువ ఉంటాయి. మనిషి మధ్యస్థంగా ఉంటాడు. దేవతల్లో భగవంతుడి యొక్క శక్తి, కళల అంశరూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మనం దేవతా స్థితికి వెళ్ళొచ్చండి. మన మానవ జన్మ మనం సక్రమంగా కనుక సాధన చేసినట్టయితే మనం దేవతా స్థితిని పొందొచ్చు అనమాట. చాలా
ఈజీగా పొందొచ్చనమాట. మరి నిజ జీవితంలో మరింత వైవిధ్యం గల ప్రపంచం ఎందుకుందండి? ఎందుకుందంటే మనలో ఉన్నటువంటి అది డివినిటీ ఏదైతే ఉందో, ఆ డివైన్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడానికి బాహ్య ప్రపంచంలో సంఘటనలు మనకు చాలా విధంగా చాలా ఎన్నో విధాలుగా మనకు తోడ్పడుతుంటాయనమాట. అంటే మీరు బాహ్యంలో అటువంటి సంఘటనలు జరగలేదనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా అంటారు. సహనం అనేది ఎట్లా వస్తుందంటే ఎంబడే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళని నువ్వెంత అనుకుంటే ఎనర్జీ డ్రాప్ అవుట్ మొత్తం. కింద స్థాయికెళ్ళిపోతాం. మీరు ఆ టైంలో సహనం వహించి తర్వాత కొంచెం సేపు ఆగి దాన్ని ఆలోచించి ఏది కరెక్ట్ ఏది నచ్చచెప్పటం గాని, తర్వాత దానికి తగ్గ నిర్ణయం గనుక తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుట్ ఉండదు. సహనం, అట్లాగే ఓర్పు ఇవన్నీ దైవీ గుణాలండి ఇవన్నీ. ఇవన్నీ బయట సంఘటనల ద్వారా మనం మనలో అవి బయటికి వచ్చేటువంటి మార్గం ఏర్పడుతుందనమాట. అంతేగాని మీరు ఇంట్లో కూర్చున్నారు, ఎవరితో జనసంపర్కంతో అసలు ఎవరితోటి బయట ప్రజలతోటి కలవకుండా ఇంట్లో కూర్చున్నారండి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఎట్లా వస్తాయి డెవలప్ అయితాయండి లోపల? సహనం గాని, ఓర్పు గాని, దయ గాని. దయ ఎవరి మీద చూపిస్తారు? ఇంట్లో కూర్చుంటే ఎవరి మీద చూపిస్తారు దయ? బయట ప్రపంచంకెళ్తే ఎంతో మందుంటారు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళ మీద మనకుంది కాబట్టి మనకున్న 10 మందికి సహాయం చేయటం అనేది దయ అనే భావం లోపల ఆ రకంగా డెవలప్ కావడానికి పరిస్థితులుంటాయి బయట. సమాజంలోకెళ్ళినప్పుడు. కాబట్టి నిష్కామ కర్మ చేసినప్పుడు ఈ పరిస్థితులు దేనికి తోడ్పడతాయండి? మీలో ఉన్నటువంటి ఆ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, ధైర్యం ఇవన్నీ తర్వాత నిజాయితీ ఇవన్నీ పెరగటానికి ఉపయోగపడతాయి. ఆ సంఘటనలన్నీ వాటి నుంచి మనకున్నట్టు దేవతా స్థితుల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఆ పరిస్థితులు ఉపయోగపడతాయి తప్పితే, అవేదో ప్రపంచం అంతా చండాలం అయిపోయింది, పాడైపోయింది. నేను ఒక్కడినే మంచోడిని. ప్రపంచం అంతా మార్చేసేయాలి. ప్రపంచంలో అసలు దయ లేదు, జాలి లేదని చెప్పంటే నువ్వు అదిగా చూడాల్సింది. దాని ద్వారా ఏంటంటే నువ్వు చేతనైతే నీలో ఉన్నటువంటి దైవ శక్తిని మేల్కొల్పి అవతల వాళ్ళలో మార్పు తీసుకురావటమే. అంటే నువ్వు మారితే అవతల వాళ్ళలో మార్పు వస్తుంది. ఈ ప్రపంచ పరిస్థితులు ఎప్పుడు అట్లాగే ఉంటాయండి. ఏ కాలంలోనే అట్లాగే ఉంటాయి. బుద్ధుడి కాలంలో ఉన్నాయి. గజదొంగలు ఉన్నారు అప్పుడు ఆ టైంలో కూడా. ఇట్లాగే అన్ని దారి దోపిడీలు ఉన్నాయి అప్పుడు కూడా. మరి ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువైనాయి. ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు నీ 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 త్వరగా నేర్చుకుంటావు. నీకు పాఠం అనేది తొందరగా లభిస్తుంది. ఎప్పుడో ఒకటి అరా జరిగే ఇన్సిడెంట్స్ కంటే నిరంతరం జరుగుతున్నప్పుడు ఎంత కాషస్‌గా ఉంటావు నువ్వు. లోపల ఉన్నటువంటి దైవ శక్తి నిరంతరం మేలుకొలుపుతుంటే ఏమైంది? నీ యొక్క క్యారెక్టర్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అనేది త్వరగా జరిగిపోతుంది. అంటే కలియుగంలో అందుకని కలియుగం అనేది ముక్తికి తొందరగా ఈ కలియుగంలో ఎవరైతే భగవంతుడి వైపు ప్రయత్నపూర్వకంగా వస్తారో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందంటానికి కారణం అది. ఎందుకంటే ఈ ఫేస్ చేసేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. ప్రతి ఇంటిలో కూడా వ్యక్తిగతంగా ఉంటాయి. సామాజిక పరంగా కూడా ప్రతి ఒక్కళ్ళు సూటిపోటి మాటలంటుంటారు. వాటినన్నిటిని సహనంతోటి, ఓర్పుతోటి, దయతోటి, ప్రేమతోటి క్షమ గుణం అనేది అత్యంత అద్భుతమైన గుణం అనమాట. వదిలి ఎవడన్నా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి మనసులో పెట్టుకుంటే అది నిరంతరంగా మనసుని కాల్చేస్తుంటదనమాట. శరీరాన్ని కాల్చేస్తుంది. కాబట్టి ఆ రివెంజ్ తీసుకునే గుణం పోవాలంటే క్షమించి వదిలేయడం అనేది తెలియాలి. క్షమించడం అనేది తెలియాలన్నమాట. కాబట్టి క్షమాగుణం అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్. ఎవరు అంత తొందరగా క్షమించలేరు. ఎవరైనా ఒక మాట అంటే వాడిని గుర్తుపెట్టుకుంటారు. వాడి సంగతి చూద్దాం తర్వాత ఎప్పుడో మన చక్కగా పోతాడా అని చెప్పేసని. ఎవరు నష్టపరిచేయడానికి వాడికి డబల్ రెట్టింపు నష్టం కలుగజేయని తృప్తి ఉంటదనమాట. అంటే ప్రతి సంఘటనలు కూడా మరి క్షమాగుణం అనేది అందరిని క్షమించేస్తే దొంగలు ఎక్కువైపోతారు కదా అని చెప్పేసి మీరు దొంగలు, దోపిడీదారులు ఎక్కువైతారు కదా! వాళ్ళని కూడా క్షమించాలా అని చెప్పంటే, ఒక స్థాయికి మీరొకటి తెలుసుకోవాలండి. మామూలు దిగువ స్థాయిలో మనం సాధన ఏం లేదండి. సాధన ఏం లేనప్పుడు ద్వైత ప్రపంచంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం దానికి తగ్గట్టుగా మనం స్పందించాల. అంటే దాన్ని సహకారం అన్నమాట. అది పోలీసుల సహకారం తీసుకోవటం, అది తప్పు జరిగినప్పుడు చేసినప్పుడు అనమాట. ఒక స్థాయిలోకెళ్ళిన తర్వాత, పై స్థాయికెళ్ళిన తర్వాత, ప్రాణశక్తి ఎక్కువ సూక్ష్మ స్థాయిలోకెళ్ళిన తర్వాత, మీకు ఇంకా ఈ ఈ ఈ సంఘటనలు తగ్గుతాయండి. చాలా తగ్గిపోతాయి. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందంటే అర్థం ఏంటంటే, మీకున్నట్టు కర్మబంధాలన్నీ వెళ్ళిపోతారు కదా! ఇప్పుడు మనకి నిత్యం జరిగేటటువంటి సంఘటనలు మనకి పూర్వజన్మలో దానికి సంబంధం లేకపోతే జరగవండి అసలు మామూలుగా అయితే. పూర్వజన్మలో దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి లింక్ లేకపోతే ఈ జన్మలో మీకు ఆ సంఘటన జరగనే జరగదనమాట. మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినా, ఒక మాట అన్నా, లేకపోతే ఇంకేమైనా సంఘటన జరిగినా కూడా దాని సీడ్స్ ఎక్కడుంటాయంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల తాలూకు సీడ్స్ అనమాట అవి. అవి ఈ జన్మలో మనం అనుభవించాల్సి వస్తుందనమాట. కాబట్టి యోగ స్థితిలో లేని వాళ్ళకి దాన్ని మరి
ఇది తెలియదన్నమాట. ఎంబడే రియాక్షన్ రావటం, వాడు వీడు కలహెత్తుకోవడం అన్నీ జరుగుతాయన్నమాట. అంటే యోగ స్థితిలోకి వచ్చిన తర్వాత, యోగ స్థితిలో వచ్చి అంటే ఏంటి, మనసా చక్రమణ ఒకే పనిని శ్రద్ధగా చేయటం. అంటే ఒకే త్రికరణ మనుషులు చేస్తున్నప్పుడు ఏమైందంటే, అంటే మన పూర్వజన్మ కర్మల్ని ఎదిరించే స్థాయికి మనిషి వెళ్తాడనమాట. దాన్ని ఎదుర్కొనే స్థాయికి మనిషి వెళ్తాడనమాట. పూర్వజన్మ కర్మానుసారం కాకుండా ఎప్పుడైతే నువ్వు త్రికరణ శుద్ధి అంటే మనసు, వాక్కు, కర్మతోటి మన ఈ పనులు చేస్తుంటావో క్రమక్రమంగా ఏమవుతుందంటే నువ్వు న్యాచురల్‌గా భగవంతుడు మన కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, అనుభవించాలి కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటిని న్యూట్రలైజ్ చేసే స్థాయికి నువ్వు వెళ్తావనమాట. అంటే యోగ స్థితిలో రానంత వరకు నీ కర్మలు, పూర్వజన్మల కర్మలు ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంటాయి నీకు మామూలుగా. యోగ స్థితికి వచ్చిన తర్వాత మనం అంటే ఏంటి, మన కర్మలను కూడా మనం మార్చుకోవచ్చు. మన యోగ స్థితిలో ఉండటం వల్ల, యోగంలో ఉండటం వల్ల త్రికరణ శుద్ధిగా పనులు చేయడం ద్వారా మన కర్మలను కూడా మార్చుకోవచ్చు. నేను అందుకు ఉదాహరణ ఒకటి చెప్పాను మీకు అంతకుముందు. ఇప్పుడు ఆయన మార్కండేయ మహర్షి అనమాట. ఆయన 8 ఏళ్ళకి చనిపోవాల్సినటువంటి ఆయన ఆ స్థితి ఆయనది. అది మా కర్మల ప్రకారం ఏంటంటే ఆయన 8 ఏళ్ళకి ఆయన ఆయన మరణం సంభవిస్తుందని చెప్పి ముందరగానే తెలుసు. తల్లిదండ్రులకు కూడా తెలుసనమాట. మరి ఆ స్థితిని మార్చుకుని ఆయన ఏమయ్యాడండి, మృత్యుంజయుడయ్యాడు. మృత్యుంజయత్వాన్ని పొందాడనమాట. మరి కర్మస్థితి మారలే అప్పుడు? మారదనుకోవటానికి లేదు. మార్చుకోవటానికి అవకాశం ఉంది. ఎప్పుడుంది? యోగ స్థితికి వచ్చినప్పుడు వస్తుందన్నమాట. ఆ యోగ స్థితి ఎట్లా వస్తుంది? మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవటం ద్వారా వస్తుందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ నిరంతరం పెంచుకోవడం ద్వారా వస్తుందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ ఎట్లా పెరుగుతాయి? అంటే ప్రపంచంలో ఎనర్జీ మన కర్మలు నిష్కామ కర్మ చేయటం ద్వారా, అంటే యమంలోని 5 భాగాల్ని పాటించడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నియమంలోని 5 భాగాలను పాటించడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరిగిన ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలబడతాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ యమ నియమాలు పాటించాలన్నమాట. తర్వాత ఏం చేయాలండి? తర్వాత ఏం చెప్పాను? తర్వాత ఆసనం అని చెప్పాం. ఆసనం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులనమాట. సమాధి అంటే ధారణలో, ధ్యానంలో చివరి స్థితి అనమాట. కాబట్టి సమాధి స్థితికొస్తే ఏంటంటే కంప్లీట్‌గా కర్మలన్నీ భస్మం అయిపోయి ఉంటదనమాట. కాబట్టి ఆ స్థితికి చేరాలంటే ఇవన్నీ ముందున్నటి మెట్లన్నీ దాటాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం. ఈ ప్రాణాయామం గురించి నేను చెప్పాను అంతకుముందు. మన వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఏది మన యూట్యూబ్‌లో పెట్టినటువంటి కుమ్మక్క ప్రాణాయామాలకి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. చాలా మంది దాదాపు 4000, 5000 మంది చూసారు ఒక ఆడియోని. 4000, 5,000 మంది దాకా వ్యూయర్స్ వచ్చారు అందులో. లైక్స్ వచ్చినాయి. చాలా మంది ప్రాణాయామం గురించి ఇంకా వివరంగా చెప్పమని కొంతమంది కామెంట్స్ చెప్పారన్నమాట. అంటే ఏంటి, నేను ఈ ఈ ఎందుకంటే ప్రాణాయామం మొట్టమొదటి దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యమనియమాలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఈ ప్రాణశక్తి లెవెల్స్ ఈ పెరగటానికి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి ఏంటి లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు మనలో ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, ప్యూరిటీ లేదు మనలో. మనలో అన్నీ సహనం లేదు, ఓర్పు లేదు, దయ లేదు, ప్రేమ లేదు, క్షమ లేదు, ఏమీ లేదండి. మనలో కోపం, తాపం, తర్వాత కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఈ దుర్గుణాలున్నాయి. అవి ప్యూరిఫికేషన్ జరగలా. ఇప్పుడు ప్రాణాయామం చేస్తే ఏం జరుగుతుందండి? లోపల ఉన్న ఏదైతే గుణాలున్నాయో వాటికి శక్తొస్తుంది. ఇప్పుడు రాక్షసులు, దేవతలకి సాధనలో తేడా అది. ఈ రాక్షసులు ఏం చేస్తారు? మనం అందరి మీద అధికారం చెలాయించడానికి వాళ్ళు తపస్సు చేస్తారు. ప్రపంచం మొత్తం తన ఆధీనంలో ఉండాలి. ఏ జ్యోతి చేయాలి, ఏదైనా నిష్ఠారాజ్యంగా చేయటం, అందరు కోపం, విపరీతమైన కోపం, అందరిని హింస చేసేటువంటి ప్రభావం అనమాట. అందరిని హింసించే స్వభావం ఉంటుంది రాక్షసులకి. దేవతలకండి, దేవతలు అంటే 10 మంది మేలు కోరుతుంటారు అనమాట. ఆ స్వభావం వేరనమాట. తపస్సు చేసి ఏం చేస్తారు? సమాజం కోసం, వాటి కోసం వరాలు కోరుతారు తప్పితే ఈ రకంగా తన కోసం కోరుకోరు అనమాట. కాబట్టి దేవతా స్థితి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే, శక్తి ఏమవుతుంది? అది 10 మంది మేలు కోసం ఉపయోగపడదు. దేవతా స్థితి లేకుండా రాక్షసుల స్థితిలోనే ఉన్నారనుకోండి, అప్పుడు ఎనర్జీని గెయిన్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు సహజంగా ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఆ లక్షణాలకి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బలం వస్తుందండి. మనం ఇప్పుడు చూడండి, మన పొలంలో దాన్ని పొలాన్ని బాగా దున్ని దాన్ని పదును చేసి మొక్కలు వేసామనుకోండి, వేస్తే చక్కగా మొక్కలు ఏపుగా పెరుగుతాయి అనమాట. కలుపు మొక్కలు మనం అట్లా పెరిగి ఉంటాయి అనుకోండి, అట్లాగే గింజలు చల్లామనుకోండి, పెరుగుతాయండి? కలుపు మొక్కలే పెరుగుతాయి. మామూలు గింజలు అసలు పెరగవు అనమాట. కాబట్టి ముందర ఏం చేయాలి? మనలో ఉన్న లోపాలని మనం అది లోపాలని మనం తొలగించుకోవాలి. వ్యక్తిగతంగా ప్రయత్నపూర్వకంగా మనం తొలగించుకోవాలన్నమాట. కాబట్టి అది ఆ సాధన అంటే అది.
అందుకని నేను ప్రాణాయామంలో ఉన్న టెక్నిక్స్, ప్రాణాయామం ద్వారా మీకు ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే విధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చానంటే యమ నియమాలకి ఇచ్చాననమాట. ఇప్పుడు ఎవరైనా ఏ సాధనలో ఉన్న వాళ్ళైనా యమ నియమాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. కానీ ఇది ఇప్పుడు రివర్స్‌లో జరుగుతుంది. డైరెక్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత వీటి వ్యక్తిగతమైనటువంటి ఈ దీనికి మామూలుగా డెవలప్‌మెంట్‌కి ఎవరు ఇవ్వట్ల. అంటే స్పిరిచువల్ డెవలప్‌మెంట్‌కి అవసరమైనటువంటి ఈ వేళ్ళు లాంటివి అంతకుముందు మీకు పిక్చరైజ్ యూట్యూబ్‌లో కూడా మీకు ఒక చిన్న పిక్చర్ ఒకటి పెట్టాము. యమనియమాలకు సంబంధించినటువంటి చెట్టు ఏ రకంగా ఉంటుంది. చెట్టు వేళ్ళు లాంటివి. యమనియమాలనేవి చెట్టు వేళ్ళు. ఈ వేళ్ళు లేకపోతే పైన చెట్టు పెరుగుతుందండి? భూమిలో వేళ్ళు నాటుకోకపోతే మీరు మీరు పైన చెట్టు కాండం, పూలు, పళ్ళు, కాయలు వస్తాయా? రావన్నమాట. కాబట్టి ఈ వేర్లు లాంటివన్నమాట. యమం, నియమము. నియమాలు. వేర్లు, కాండం లాంటివి. అవి 2 వేర్లు, కాండం ఏర్పడితే దాని మీద కొమ్మలు, పువ్వులు, ఫలాలు అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఇవి ముఖ్యం. కాబట్టి ఇది ఏ సాధన ఇప్పుడు ఉన్న సాధన చేసే వాళ్ళంతా వీటికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. ఎంతసేపటికి భజన చేయమనో, లేదా పూజ చేయమనో, మంత్రం చేయమనో, లేకపోతే ప్రాణాయామం చేయమనో, ధ్యానం చేయమనో చెబుతారు తప్పితే, ఈ వ్యక్తిగతంగా మనం పాటించాల్సిన నియమాలు, సమాజం పట్ల ఉన్నటువంటి మన ధర్మాలు, ఇవన్నీ వాటి గురించి అన్నీ గాలికి వదిలేశారు మొత్తం. సమాజం పట్ల ఇంత కష్టపడి సమాజం మనకి ఇంత సహకారం చేసేటువంటి మరి సమాజంలో ఉన్నటువంటి అనేక లక్షల మంది యొక్క కృషి ఇదంతా ఈ డెవలప్మెంట్ అంతా కారణం ఏంటంటే అందరూ కలిసి కృషి చేస్తేనే ఈ రైల్వే లైన్లు ఏర్పడటం, విమానాశ్రయాలు ఇవన్నీ ఎవరండి? ఇవన్నీ ఎట్లా డెవలప్మెంట్ అంటే అందరూ కలిసి సమిష్టి కృషి అనమాట ఇది. కాబట్టి అందరు ఈ డెవలప్మెంట్కి అందరు కారకులు అనమాట. ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న సమస్త కారకులు. కాబట్టి మరి ఈ డెవలప్మెంట్ యొక్క ఫలాల్ని మనం అనుభవిస్తున్నప్పుడు మరి అందరి యొక్క బాధ్యత అందరూ సక్రమంగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవటంలో తప్పులేదు కదా, కోరుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పాటును అందించాలన్నమాట. ఒక ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు అనుకోండి సభ్యులు, ఒకడికి సిక్కు అయితే మిగతా వాళ్ళని చూస్తూ ఊరుకుంటారా? ఒకడు బలహీనంగా ఉంటే మిగతా వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. ఎవరైతే పిల్లవాడు బలహీనంగా ఉంటాడో వాడి మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. మనం కూడా అంతే. మనం ఏంటంటే ఈ ప్రపంచం మన భగవంతుడి భగవంతుడి యొక్క సృష్టి ఇదంతా. అంటే భగవంతుడి యొక్క బిడ్డలు అందరూ, అంటే పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ, చెట్లు, చేమలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి కారణంగా ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి భగవంతుడి సృష్టి ఏంటంటే భగవంతుడి బిడ్డల కింద లెక్క. మనం కూడా భగవంతుడి బిడ్డల్లో ఒకళ్ళం. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కింద లెక్క. సృష్టిలో ఉన్న సమస్త కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కింద లెక్క. మరి వాటిని అన్నింటిని వదిలేసి నేను నా వరకు చాలి అని చెప్పేసి అనుకుంటా స్వార్థం కదా. భగవంతుడు మెచ్చుతాడా? భగవంతుడు మెచ్చుకోవాలంటే మీ యొక్క స్వభావం ఎట్లా ఉండాలంటే అందరికి సహాయపడేట్టుగా ఉండాలన్నమాట. ఆయన సృష్టి ఎట్లా ఉంది, ప్రతిది కూడా ఒకదానికి కూడా సహాయం చేసుకునే విధంగా ఉంటుంది. మరి వృక్షాల దగ్గర నుంచి ఇప్పుడు చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు ఎన్నో ఫలాలను కాస్తాయి. మామిడి చెట్టుకి ఎవరి చెట్టు తన ఫలాలను తను తిందండి, ఇతరుల కోసం పంచి పెడుతుంది. అట్లా అరటి చెట్టు పెద్ద గెల అందరు తెచ్చుకొని త్వరగా తింటున్నారు అందరూ. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి చిన్న చెట్లే అంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఎంతో వైవిధ్యంతో, ఎన్నో శక్తులతోటి, అంత శక్తివంతమైనటువంటి దేహాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు మన నుంచి ఏం ఆశించడా? మనం సమాజ హితం చేయకుండా మన స్వార్థం మనం చూసుకుంటే సమాజం సత్సంగం జరుగుతుందమ్మా, నువ్వు ఆపేసే లేదా ధ్యానిగా. అదండి. అమ్మా, వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? మధ్యలో కాల్ వచ్చింది. హలో, మధ్యలో కాసేపు ఆగింది స్వామి, ఇప్పుడు వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మధ్యలో కాల్ వచ్చింది. సరేనమ్మా. అందుకని ఈ రకంగా మనం బాధ్యత ఉంటుందండి. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినప్పుడు మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, సమాజం పట్ల మనకున్న బాధ్యతల్ని, మన యొక్క సంసారం పట్ల మనకున్నటువంటి, మన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతలను కూడా మనం చక్ర శుద్ధితో చేయాలండి. చక్ర శుద్ధితో చేయాలి. తర్వాత మళ్ళీ నేను చెప్పాను, చేసే పని ఎట్లా చేయాలంటే ప్రేమతో చేయాలి, తెలుసుకొని చేయాలి, తర్వాత శ్రద్ధతో చేయాలి. అంటే త్రికరణ శుద్ధి అంటే అదనమాట. ప్రేమతో చేయాలంటే అంటే అక్కడ నెగిటివ్నెస్ అయితే ఉండదండి. మనకి మనకి ఏదో చాలా కష్టాలు కలుగుతుంది, బాధతోటి చేస్తాం అనుకోండి, దాంట్లో మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి. మనం యాక్సెప్ట్ చేసి భగవంతుడి ఇచ్చిన పనిగా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే
అది నీకు ఎనర్జీ లెవెల్స్ డెవలప్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటే ఏ ఏ ఏ రకంగా పెరుగుతుంది అనేది తెలియాలి అనమాట. అంటే ప్రపంచం పట్ల మనం సమాజం పట్ల, కుటుంబం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందండి. ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా మన యోగంలో యోగ స్థితిలో హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశమే లేదు. చాలా మంది అనుకుంటారు ఏదో ఛాలెంజ్ చేసేసి ఎనర్జీ లెవెల్స్ పెరిగితే కష్టాలు పోతాయి, చాలా మంది మనకి ఏదో మంచి జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు అనమాట. మీ ఒక్కసారి ధ్యానం చేసినా ఏం జరగదు. తర్వాత ప్రాణాయామం చేసిన వల్ల కూడా ఏం జరుగుతుందంటే మళ్ళీ ఉన్న నెగిటివ్స్ ఇంకా పెరుగుతాయి. ఇంకా భయాలు ఉందనుకోండి, భయాలు ఇంకొంచెం పెరుగుతాయి. మళ్ళీ ఉన్నటువంటి సెల్ఫిష్నెస్ అనుకోండి ఇంక కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ప్యూరిఫికేషన్ ఎక్కడ జరగాలంటే మనసు ప్యూరిఫికేషన్ జరగాల. మనసు ఏ రకంగా ప్యూరిఫికేషన్ అవుతుందండి? మనసుకున్న బంధాలు ఏవైతే ఉన్నాయో ఇది పోవాలి. నేను నాదనే బంధం పోవాలి. ఇతరుల కోసం నువ్వు ఎప్పుడైతే పాటు పడతావో నేననే బంధం తగ్గిపోతుంటుంది. నేను నాదే అనేటువంటి ఆ స్వభావం కరిగిపోతుంటుంది అనమాట. అందరి కోసం నువ్వు శ్రమించడం, అందరి మేలు కోరుకోవటం చేసినప్పుడు ఏమైందంటే నేను నాదే అనేటువంటి అహంకారపూరితం అంటే దాని నుంచి బయటపడతావు అనమాట. కాబట్టి అందరి కోసం మనం అందరి యొక్క మేలు కోరటం అనేది మన యొక్క తప్పనిసరిగా పాటించాల్సిన నియమం అనమాట. కాబట్టి వీటిలో మనకి రుణాలు అంటారండి. అందులో చాలాసార్లు చెప్తాను మీకు, ఈ రుణాలు తీర్చుకోవాల్సిందే. సమాజ రుణం ఉంటుంది, లేక కుటుంబ రుణం ఉంటుంది. కుటుంబంలో రుణం లేకపోతే ఆ కుటుంబంలో ఆ ఫ్యామిలీలో నువ్వు పుట్టవు. ఒక ఫ్యామిలీలో నువ్వు పుట్టావంటే ఏంటంటే కుటుంబంతో ఆ పూర్వీకుల తాలూకు రుణాలు అన్నీ ఉంటాయి, అందులో కలిసి ఉంటాయి. అందులో మీ 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటాడు. ఒక వ్యక్తి బాగుపడితే అన్ని 14 తరాలు బాగుపడతాయి అంటారు. అంటే ఏంటి? ఆ రుణాలు ఉంటాయి అనమాట. ఆ రుణాలు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రకంగా తల్లిదండ్రుల పోలికలతోటి పిల్లలు పుడతారండి. అంటే ఏంటి? పోలికలు ఒక్కటే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు కూడా వస్తాయండి పిల్లలకి. అంతర్లీనంగా వాళ్ళకున్న సంస్కారాలు కానీ అవి కానీ మొత్తం వస్తాయి అనమాట. ఈ ప్యూరిఫికేషన్ జరిగింది అనుకోండి, లోపల ఈ పిల్లలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది అనమాట. ఎవరికి? వాళ్ళ పూర్వీకులు కూడా ఎలివేషన్ వస్తుంది అనమాట. కాబట్టి సాధన అంటే అంత అంత డెప్త్ ఉందన్నమాట. సాధన అంటే మన వ్యక్తిగత సాధన కదండి, మన తరతరాలు దానివల్ల ముక్తిని పొందుతాయి అనమాట. అంటే సిద్ధస్థితిని పొందుతాయి అనమాట. ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఏర్పడిందో ఇప్పుడు నీకు మనము పూర్వీకుల తాలూకు ఏవైతే కర్మఫలాలు ఏమనేది మొత్తం అవి కట్ అయిపోతాయి అనమాట. మొత్తం నాశనం అయిపోతాయి అనమాట. కర్మఫలాలు చెడు దుష్కర్మంతో పోయి వాళ్ళకి ముక్తి అనేది, ఎలివేషన్ అనేది సాధ్యపడుతూ ఉంటాయి. ఈ ఈ జనం ఇప్పుడు ఈ రకంగా సంసారంలో ఒకదానికి ఒకటి లింక్ ఏర్పడి తండ్రిలు తాతలు ఇట్లా రకంగా ఈ తరతరాలుగా రావడానికి కారణం ఏంటంటే పుత్రుడు పునామదాకా నుంచి తప్పిస్తాడని చెప్పేసి సో ఇది ఉందన్నమాట. పుత్రుడు కానీ పుత్రికి కానీ వీళ్ళు ఎప్పుడైతే శాసనంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి తాతండ్రులకి అందరికి కూడా మంచి స్థితిలో అవుతాయి అనమాట. రాబోయే తరాలు ఇంపాక్ట్ ఎంతవరకు అంటే మనం మారితే సమాజం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. మన ఫ్యామిలీలో మార్పు వస్తుంది, మన సమాజంలో చుట్టూ ఉన్న సమాజంలో మార్పు వస్తుంది. మన ప్రవర్తన వల్ల మనకు తెలియదు, మన కంటికి కనబడదు. కానీ ఆ ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతుంటే దేవాలయాల్లో అదే ప్రాణశక్తి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళందరి మీద దాని ప్రభావం ఉంటుంది. అట్లాగే వ్యక్తి మారినప్పుడు ఆ సమాజం మీద ప్రభావం, సమాజం మీద, కుటుంబం మీద, తన యొక్క తరతరాలకు సంబంధం ఉందంటే అర్థం మారుతాయంటే అర్థం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పు వస్తాం. చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మార్పు వస్తుంది. మన స్నేహితుల మీద, బంధువుల మీద కూడా ఆ మార్పు అనేది కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ మార్పు అనేది మనకి సాధన ద్వారా వస్తుంది అన్నమాట. సాధన మనం చేసుకోవడం ద్వారా వస్తుంది. సాధన ఎలా చేయాలండి చెప్పాను ఇందాక. మన యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ అనేది వెళ్ళిపోవాలా. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట మనిషిలో. తర్వాత ఈ ప్రాణాయామ సాధనలు గురించి చెప్పాను. ప్రాణాయామం గురించి మీకు అంతకుముందు బాహ్య కుంభకం, అంతర్ కుంభకం అని చెప్పేసి 2 రకాల కుంభకాలు ఉంటాయని చెప్పాను అనమాట. ఈ ప్రాణాయామ సాధన ద్వారా ఏం జరుగుతుందంటే ఇందులో కొంతమంది అడిగారండి. అందులో కొంతమంది అది చేసే విధానాన్ని చెప్పండి అని కూడా అన్నారు. ప్రాణాయామం చేసే విధానాన్ని మీరు ఒకసారి చేసి చూపించచ్చు కదా అని చెప్పేస్తున్నారు. నేను నేర్చుకున్నాను 2 చోట్ల ప్రాణాయామాన్ని నేర్చుకున్నాను నేను. అంటే ఈ మార్గంలోకి రాకముందర, శక్తివాద మార్గంలో రాకముందరే నేను యోగాసనాలు, ప్రాణాయామ సాధనలు చేసేవాడు అనమాట. అందులో ఒకటేమో బడగర్ ఆశ్రమానికి సంబంధించినటువంటి ప్రాణాయామం అండి. కేరళలో ఉంది బడగర్ ఆశ్రమం అని చెప్పేసి. అదేంటి వీడి రెండింటికి ఉన్నటువంటి ఒకటే టెక్నిక్ అండి, రెండిట్లో ఉంది. కాకపోతే ఏంటంటే 2 గురువు దగ్గర నేర్చుకోవాలా. మనం చేసి చూపించేవి కాదు. అది కూడా ఏంటంటే ప్రాణాయామ సాధనలో సిద్ధత్వం ఉన్నటువంటి గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. అంటే మామూలుగా నువ్వు యూట్యూబ్లో చూసి నేను చేస్తుంటే మీరు చేయటం అనేది అది దానివల్ల మీకు ఉపయోగం ఉండదు.
అది చూసి చేసింది. అదే ఒక టెక్నిక్ గురువు దగ్గరే నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే అంత సిద్ధత్వం ఉండదు కాబట్టి ప్రాణాయామానికి ఎట్లా ఉంటదంటే జస్ట్ లైక్ అది పవర్ అనమాట. ప్రాణాయామం ఎట్లయితే సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎక్కువ పవర్ ఉంటుంది కదా! అదేవిధంగా సిద్ధత్వం ఉన్న గురువు దగ్గర ప్రాణశక్తి పవర్ ఎక్కువ ఉంటుందనమాట. నువ్వు ఆయన సమీపంలో ఉండి ఈ సాధన చేస్తే ఏమవుతుందంటే నీ ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. అదనమాట. లేకపోతే నువ్వు నీ ఇంపాక్ట్ అనేది ఉండదు. నువ్వు ఎక్కడ దూరంలో ఇక్కడ యూట్యూబులు చూసి నేను చెప్పింది చేసి చెప్పిన విధంగా చేసినా కూడా దాని యొక్క ప్రభావం నీ మీద పెద్దగా ఉండదు. కారణం ఏంటి? పరిధిలోకి రావు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడండి. బుద్ధుడు హయ్యర్ స్టేజ్‌లో ఉంటాడు కాబట్టి ఆయన చుట్టూ ఆరా అంటే ప్రాణశక్తి ప్రభావం అనమాట. ఈ ఆరా అనేది సిద్ధత్వం ఉన్నటువంటి ప్రాణాయామ గురువు దగ్గరలో కూర్చున్నప్పుడు దాని ప్రభావం నీ మీద బాగా పనిచేస్తుంది. అదే ఎందుకని నువ్వు ఎనర్జీ రిసీవ్ చేసుకుంటావు సూక్ష్మ స్థాయిలోకి. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇప్పుడు మామూలుగా మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తామండి. ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏం చేయడం ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపిస్తారు మా శరీరాన్ని. వాటిని స్కాన్ చేయాల్సిన దీని పార్ట్ని పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎక్కువ శక్తివంతమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది అక్కడ అది అది క్రియేట్ అవుతుంది అనమాట. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఒక సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు వస్తువులు కూడా మెటల్ వస్తువులు కూడా పెట్టుకోవద్దంటారు అనమాట. అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్కి ఇవి వస్తువులకు కూడా వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అట్లాగే ఏంటంటే ఒక సిద్ధార్థం ఉన్నటువంటి ఒక గురువు, ప్రాణాయామ గురువు ఉంటాడండి. అందులో సంవత్సరాలు సాధన చేసి ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి గురువులు ఉంటారండి. వాళ్ళే ఇనిషియేషన్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది వాళ్ళకే. ఎందుకని వాళ్ళ దగ్గర నుండి మనం ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాణశక్తి లెవెల్స్ సూక్ష్మ స్థాయిలోకి వెళ్తాయండి. ప్రాణశక్తి లెవెల్స్ అత్యంత సూక్ష్మ స్థాయిలోకి ఉన్న కూర్చున్న కాసేపు. అట్లాగే సిద్ధ గురువు దగ్గర కూర్చున్నా కూడా సిద్ధ గురువు మాటలు ఉంటున్న సిద్ధ గురువు యొక్క టచ్, చూపు ఏదన్నా కూడా వాళ్ళు మరపు వస్తున్నారు. బుద్ధుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఒక దొంగ కూడా అంగుమాళీయుడు ఒక దొంగ ఉంటాడండి, గజ దొంగ. అతని పేరు అంగుళమాళీయుడు అతను ఉన్నాడు, ఒక గజ దొంగ ఉండేవాడు అనమాట. బుద్ధుడి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన పరిధిలోకి రంగానే ఆయనలో మార్పు వచ్చేస్తుంది. గజ దొంగలో కూడా మార్పు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, అదే సాధన చేయలే. గజ దొంగ వృత్తి చేసేది చౌర ఇది చేస్తాడు, చౌర వృత్తి అనమాట. వచ్చిన వాళ్ళందరూ దారి ఇప్పుడు చేస్తుంటాడు, చంపేస్తుంటాడు అనమాట. చంపేసి వాడేంటి వేళ్ళు కోసుకొని వెళ్ళిపోతుంటాడు. అది అందుకని వాడికి ఆ పేరు వచ్చింది అనమాట. అయితే వాడు కూడా మారిపోయాడు. ఒక వ్యక్తి, ఒక సిద్ధ గురువు, సిద్ధత్వం ఉన్నటువంటి ఒక గురువు పరిధి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకుండానే మన యొక్క ఎనర్జీ లెవెల్స్లో మార్పు వస్తుంది అనమాట. అది మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వెళ్ళామనుకోండి, చక్కగా సాధన చేసుకున్నాము. మనకు ఇంప్రూవ్మెంట్ కోసం అంటే లోపల మనం ఆల్రెడీ కొంత సాధన చేసి వెళ్ళామనుకోండి, మనకు సాధన తాలూకు అవి ఇంకొంచెం పెరుగుతాయి. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన సాధన చేయడం ద్వారా మనకి మంచి స్థితి అనేది కలుగుతుంది అనమాట. అట్లా నేను ఇద్దరు గురువుల దగ్గర తీసుకున్నాను. ప్రాణాయామ బడగర్లో ఒక ఆశ్రమం ప్రాణాయామ గురువు ఒక ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఆయన దగ్గర తీసుకున్నాను. ఆయన తర్వాత ఇంకోటి ఉరవకొండలో ఉందన్నమాట, అచ్యుత యోగం ఉంది. వాళ్ళు గుంటూరులో వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా తీసుకునేవాడు. రెండు ప్రాణాయామ సాధనలో అంతర్లీనంగా ఉండేదంటే ఒకటే మొత్తం అన్నిట్లో. ఇవి ఏంటంటే ఈ ప్రాణాయామ సాధనలో ఏంటంటే మనం చాలామంది ముక్కులతోటి ప్రాణాయామం చేస్తుంటారు ఎక్కువ. ముక్కులతోటి మామూలు లోపల గాలి పీల్చడం, వదలటం, కుంభకం, రేచకం అది చేస్తుంటారు అనమాట. ఇవి మామూలుగా సాధారణంగా మనకు బయట కనపడేటువంటి రకరకాల ప్రాణాయామ పద్ధతులు ఎట్లా ఉంటుంటే నాడీ శోధన అని చెప్పేసి అని, తర్వాత ఈ భస్త్రిక అని చెప్పేసి అది, రకరకాల శీతలని, భ్రామరి అని ప్రాణాయామాలు, ఇవన్నీ ముక్కులతోటి మనం శ్వాసకోశాలు అంటే గాలితోటి నింపటం, వదలటం అవి చేస్తుంటారు అన్నమాట. కానీ ఈ రెండు ప్రాణాయామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు కాకుండా మళ్ళీ ఈ మధ్య చాలా మంది కూడా చెప్తారు ఇది భగవద్గీతలో కూడా ఉందని చెప్పేసి అని అందరు చెబుతుంటారు అనమాట. ఎందుకంటే ప్రాణాయామంలో అసలైన ప్రాణాయామం ఏంటంటే మనం శ్వాస ఊర్ధగతిని పొందాలండి. అంటే శ్వాస ఇప్పుడు మనకి అదేమవుతుందంటే మనం ఊపిరితిత్తుల్లో పీల్చుకోవడం ద్వారా కిందకి వెళ్ళిపోతుంటుంది అనమాట. అది లోపలికి పీల్చేదాన్ని మనకి గాలిని ఏమంటారంటే అపానం అంటారు అనమాట. అపాన అంటే జీవుడు అంటారు.
లోపలికి పిలిచేటువంటి ప్రాణశక్తిని జీవుడు అంటారు. ఎందుకని జీవుడు అంటారు? మన లోపలికెళ్ళి ఆ ప్రాణం ఏంటంటే లోపల ఉన్నటువంటి మన ఉన్న కర్మల్ని ప్రేరేపిస్తుందన్నమాట. జన్మ జన్మల కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏవేవి వ్యక్తం కావాలో వాటిని ప్రేరేపించి మనం అనుభవించేట్టు చేస్తుందన్నమాట. కాబట్టి ఇది లోపలికెళ్ళే ప్రాణశక్తిని ఏమంటారు? జీవుడు అంటారనమాట. అట్లాగే బయటకొచ్చేటటువంటి ప్రాణం అంటారనమాట. బయటకి మనం వదిలే గాలిని ప్రాణం కింద అంటారనమాట. మహాప్రాణం లోపల తీసుకుంటాము, తెలుసుకున్నప్పుడు జీవుడు అంటారు. ఒక 4 సెకన్లు అది జరుగుతుంది. 4 సెకన్లు బయటికి వెళ్ళటం అది జరుగుతుందన్నమాట. జరిగి ప్రాణంలో ప్రాణశక్తి లోపలికి పీల్చుకున్నప్పుడు, మళ్ళీ వదులుతున్నప్పుడు మధ్యలో ఒక విరామం ఉంటుందన్నమాట. అక్కడేంటంటే ఆ విరామం అనే స్థితి ఏంటంటే నిర్వికల్ప స్థితి అనండి అది. ఆ స్థితి మనం అనుభవంకి రాదు. ఎందుకని? వెంబడే పీల్చేసి వదిలేస్తుంటాం మనము. కాబట్టి మనం ప్రాణాయామ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ స్థితిని ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, పీల్చుకొని మళ్ళీ వదిలేసేటప్పుడు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌లో ఉండటం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఆ స్థితిని అలవాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి అలవాటు చేసినప్పుడు నీకు ఆ స్థితిని పెంచుకోవాలి. ఆ స్థితిని చూడటం, దాన్ని అబ్జర్వ్ చేయడం, ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదొక పద్ధతి. ఇది యోగ మార్గంలో చేసేటువంటి పద్ధతి ఏంటంటే, దీని ద్వారా కూడా మీరు ఇది గ్యాప్‌ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని పెంచుకోవడం ద్వారా మీకు మీకు నిర్వికల్ప స్థితి అంటే వికల్పాలు లేని స్థితికి చేరొచ్చనమాట. అది మామూలుగా చాలా యోగ శాస్త్రాలు చెప్పబడిందనమాట. ఈ రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను నేర్చుకున్న పద్ధతి అనమాట. ఇది అంగిటి నుంచి పైకి వెళ్తుందన్నమాట. అంగిటి నుంచి గాలిని పైకి పీల్చడం అనేది అది మామూలుగా ఒక అది గురువు ద్వారా నేర్చుకోవాలండి. నేర్చుకున్నప్పుడు ఏమైందంటే నెమ్మదిగా ఫస్ట్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా అలవాటయితున్నారు. అలవాటయినప్పుడు ఏమైద్దంటే మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు పైకే వెళ్తుంది. వదులుతున్నప్పుడు పైకే వెళ్తుంది. తీసుకుంటున్నప్పుడు ఎక్కువ భాగం పైకి వెళ్తుందన్నమాట. అది వెళ్ళి ఏమైతుంది? సుషుమ్నాలోకి ఎంటర్ అయిద్దండి. సుషుమ్నాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంక నువ్వు శ్వాసను పీల్చుకోవాల్సిన అవసరం ఉండదండి. సుషుమ్న ఓపెన్ అయ్యి అందులోకి ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు ఈ ఇడా పింగళ ద్వారా పీల్చుకునేటువంటి ప్రాణశక్తి ప్రవాహాలు ఆగిపోతాయి. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రహస్యం అదనమాట. అది ఈ ఇడా పింగళాల ద్వారా ప్రాణశక్తి ప్రవాహాలు ఆగాలంటే మనశుద్ధి ఏర్పడాలండి. మనశుద్ధి ఏర్పడకుండా వీళ్ళు ఈ రకమైన ప్రాణాయామ సాధనలు చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకని మరి అది ప్రాచుర్యానికి రాలేదు? ఇంత రహస్యమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నా కూడా అది యోగులు అచ్యుతయోగం గానీ, బడగర్‌లో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి యోగులు గానీ, సిద్ధ యోగులు గానీ ఎందుకని అంటే మరి అది ప్రాచుర్యానికి రాలేదు కారణం ఏంటంటే, ఇక్కడ మనస్థితికి మనం ఎవరు ప్రయత్నించరండి. ఫిజికల్‌గా చేసేటువంటి ప్రాణాయామానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటారు. తప్పితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఈ కర్మాచరణకి బాహ్యంగా రావాలండి. ప్రతి ఒక్కడు బయటకొచ్చి మన బాహ్య ప్రపంచంలో మనం ఈ నిష్కామ కర్మ అనేది చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. భక్తితోటి ఆరాధన చేయాల్సింది. ఇవన్నీ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ పెరగాలి మనిషి అట్లా. పెరిగినప్పుడు నీకు ప్రాణాయామంలో అప్పుడు పర్ఫెక్షన్ ఆ స్థితి వస్తుంది. నీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ థాట్ పవర్ ఎప్పుడైతే నీకు ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితిలో అంటే ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయనుకోండి, ఏ చక్రాలు పనిచేస్తాయండి? ఉన్న హృదయ చక్రం నుంచి పై చక్రాలు పనిచేస్తాయి. కింద చక్రాలు పనిచేయవు. అంటే పాజిటివ్ థింకింగ్ తర్వాత దైవ గుణాలు ఎక్కడుంటాయండి? ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితి ఎక్కడ ఉంటాయంటే ఈ హృదయ కేంద్రం, అనాహత కేంద్రం, విశుద్ధి కేంద్రం, ఆగ్నేయ చక్రం దగ్గర కంప్లీట్ కాన్సంట్రేషన్ ఏకాగ్రత అనేది వస్తుంది. ఆగ్నేయ చక్రం దగ్గర ఇడాపింగళాలు అక్కడ కలుస్తాయి కాబట్టి అక్కడ కలిసిపోతాయి. అక్కడ ఏంటంటే మనసు థాట్‌లెస్ కండిషన్‌కి అక్కడికి వెళ్తుందన్నమాట. కాబట్టి ఈ ఉన్నత ప్రజ్ఞాస్థితులు రావడానికి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలి. మంచి దైవ గుణాలను అలవర్చుకోవాలి, చేయాలి. దైవ గుణాలు సాధన చేయాలి. నిత్యం మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా ఆ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ స్థితి వస్తుంది. అది ఉన్నత ప్రజ్ఞా స్థితులు వస్తాయన్నమాట. ఈ ప్రాణాయామ సాధనల ద్వారా కూడా నువ్వు చేసినా కూడా ప్రాణాయామ సాధన ఎప్పుడు నీకు ఫలితాన్ని ఇస్తుందంటే అవి నువ్వు ఈ రకంగా ఏదో మనస్థితిలో మార్పులు ఉన్నప్పుడే అది సరైన ఫలితాలు ఇస్తామన్నమాట. ప్రాణాయామ సాధనలు ఏ సాధన అయినా ప్రాణాయామ సాధన కావచ్చు, ఒక దేవుడిని పూజించడం కావచ్చు, తర్వాత వ్రతాలు, యజ్ఞాలు చేయడం కావచ్చు, ఎనర్జీ వస్తుందండి. ఎనర్జీ వచ్చిన ఎనర్జీని మనం ప్రిజర్వ్ చేసుకోవటం కూడా తెలిసి ఉండాలి మనకి. ప్రిజర్వ్ చేయటం ఎట్లా ప్రిజర్వ్ చేయాలో చేసుకోవాలి. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. దాన్ని వచ్చిన పదింతలు ఎట్లా చేయాలని తెలిసి ఉండాలన్నమాట. తెలియకుండా మనం సాధన చేసామనుకోండి, సాధన చేస్తే ఏమవుతుంది? దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రాణాయామ సాధన మనం చేస్తున్నప్పుడు అందులో పర్ఫెక్షన్ రావాలంటే అంటే ప్రాణం అంటే ఏంటండి? అమ్మవారే. అమ్మవారు మనకి ప్రాణశక్తి అంటే ఏంటి? అమ్మవారు అనమాట.
అమ్మవారి శక్తి అనమాట. అమ్మవారు కరుణించాలంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? దైవ గుణాలు ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి ప్రాణశక్తిలో నీకు పర్ఫెక్షన్ రావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి ప్రాణశక్తి అనుగ్రహం ఉండాలంటే మన ప్రవర్తన సక్రమంగా ఉండాల్సిందే. మన ప్రవర్తనలో పాజిటివ్‌నెస్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. 10 మందికి సహాయం చేసే గుణాలండి, యజ్ఞకర్మలు అవన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తుండాలన్నమాట. చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి అమ్మవారి శక్తి, దైవ గుణాల శక్తి ఏదైతే ఉందో, ఆ భగవంతుడి యొక్క శక్తి, చైతన్య శక్తి అమ్మవారుగా చెప్పొచ్చు అన్నమాట. ప్రాణశక్తి రూపంలో దశవిధ ప్రాణాలుగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఈ దశవిధ ప్రాణాలు మనకి సహకరించాలంటే మన ప్రవర్తన సక్రమంగా లేకపోతే, ప్రవర్తనలో లోపాలుంటే మీకు ప్రాణాయామం ఎట్లా సిద్ధిస్తుందండి? ప్రాణాయామ సిద్ధి ఎట్లా కలుగుతుందండి? చాలామంది ప్రాణాయామం ఒకటే చాలని చెప్పేసింది చాలామంది అట్లా ప్రచారం చేస్తుంటారు చాలామంది. అట్లాగే ఈ ఈ కొంతమంది ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక మార్గం అనమాట. ప్రాణాయామం చాలని మీద అసలు అక్కడ భగవద్గీతలో ఒకటే చెప్పారు. భగవద్గీత 18 అధ్యాయాల్లో కర్మయోగం గురించి చెప్పారు, భక్తి యోగం గురించి చెప్పారు, రాజయోగం గురించి కూడా చెప్పారనమాట. ఇవన్నీ ఒకదాన్నే చెప్పలేదన్నమాట. ఇప్పుడు మన మహాయోగం ఉందండి. సిద్ధ మహాయోగంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడంటే ఈ ఈ కుండలి ఇనిషియేషన్ ద్వారా వచ్చిన క్రియలు ఒకటే కాదండి ఇందులో ముఖ్యం. మనకు హృదయ మంత్రం ఉంది పుస్తకంలో. ఆయన మన గురువుగారు శివం తీర్థ మహారాజ్ మానసికమైన ప్యూరిఫికేషన్ కోసం ఎన్ని రకాలుగా ఆయన గురువు గారితో దగ్గరగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వచ్చాయి, దాని నుంచి ఎట్లా బయటపడ్డాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అందులో. అంటే మానసిక శుద్ధి అనేది ఏర్పరచుకోకుండా మనకి కుండలి యాక్టివేషన్ జరిగితే, కుండలిని ఉన్నత స్థితికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరిగితే అవి దురుపయోగం అవుతాయి అనమాట. దానివల్ల ఉపయోగం ఉండదు అనమాట. దానివల్ల అహంకారం పెరుగుతుంది, దానివల్ల స్వార్థం పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడన్నీ ఆశ్రమాలన్నీ గురువులు తర్వాత మనుషుల్లో మరి ఆశ్రమాలన్నీ భ్రష్టపడటానికి కారణం అదే. పర్సనల్ ప్యూరిఫికేషన్, పర్సనల్గా మనం వ్యక్తిగతంగా మన ఆలోచన శుద్ధి లేకుండా మన సమాజ సేవ కోసం దిగటమే ఇందులో కారణం అనమాట. ముందర నువ్వు బాగుపడాలి. నువ్వు బాగుపడిన తర్వాత సమాజ హితం తర్వాత. నువ్వు నీ దగ్గర ₹1,00,000 అంటే ఇతరులకి అందులో కొంత ఇవ్వచ్చు. నీ దగ్గర అసలు సంపాదనే లేదు, నువ్వేమిస్తావు సమాజానికి? నీ దగ్గర సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఈ గుణాలు, ఆ క్వాలిటీస్ నీ దగ్గర ఉంటే అవి నేర్పుతావు. సంబంధాల్లోకి వెళ్ళి నువ్వు ఎట్లా బతకాలి ఏంటి అని చెప్పేసి సమాజ హితం కోసం నువ్వు చెప్పినటువంటి మాటలు జనాల మీద పనిచేస్తాయి. నీ దగ్గర అవే లేనప్పుడు నువ్వు సమాజ హితం, నీ దగ్గర సహనం లేదు, ఓర్పు లేదు, దయ లేదు, ప్రేమ లేదు, ఈ ఒక మౌల్డ్ ఏర్పడుతుంది, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉంది, మన ఆ మౌల్డ్ నుంచి బయటికి రారు. మరి ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో కూడా వ్యక్తి వల్ల సమాజ హితం జరుగుతుందా? కాబట్టి మనకు ముందర మనం శుద్ధి కావాలి, మన మనసు శుద్ధి కావాలి. మనం దానికోసం ప్రయత్నం చేయాలన్నమాట. దానికోసం ప్రయత్నం చేసి చక్కగా మనం మన యొక్క సాధనాన్ని మనం డెవలప్ అయ్యేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి అందరూ. అది వాటి గురించి సాధనలో ఏం చెప్పారు, ఒక్క దుర్గుణాన్ని వదులుకోవాలన్నా కూడా మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. మనకున్న ఒక అలవాటును పోగొట్టుకోవడానికి. మరి ఎంత తపస్సు అంటే అది ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం అనమాట. ఇంద్రియ నిగ్రహం లేకుండా, మన నిగ్రహం లేకుండా మనం తర్వాత స్టెప్కి ఎట్లా వెళ్తామండి? ఇతరులు చెప్పాలంటే కనీసం మనకు దగ్గర క్వాలిటీస్ ఉండాలి కదా. కాబట్టి గురువులు ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ ఇప్పుడు మనకి చాలా మంది ఉన్నటువంటి కనపడుతున్న గురువులందరిలో కూడా ఎందుకు సమాజం వాళ్ళు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేయరండి, వ్యక్తిగతంగా ఏ సాధన చేయరండి. జనాలు చెప్పడానికి మాత్రం పుస్తకాల్లో అన్ని రాసి ఉంటాయి కదా, ఆ చదువుకోవటం అందరూ ఇంటలెక్చువల్ ఇంటర్నేషనల్ కెపాసిటీ అనమాట. వాళ్ళు చక్కగా అన్నింటినీ మెమరీలో పెట్టుకొని చక్కగా అది గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది బాగా అలవాటు, ప్రాక్టీస్ చేస్తారు అనమాట. బాగా 1-2 సార్లు చూసుకొని జనాలందరి దగ్గరికి వచ్చి అట్లా చేయండి వాడు చేయడు, జనాలు చేయమంటాడు అనమాట. అందువల్ల ఉపయోగం ఉందా? తను అనుసరించి ఇతను చెప్పాలన్నమాట. రామకృష్ణ పరమహంస దగ్గరికి నేను అంతకుముందు చాలాసార్లు చెప్పేది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేసి ఇట్లా పంచదార అలవాటు ఉంది పోగొట్టడానికి, తినొద్దని చెప్పండి మా పిల్లవాడి కింద ఒక తీసుకొస్తే ఆయన వాయిదా వేసి చివరికి 4 సార్లు 5 సార్లు చెప్తాడు తినొద్దు ఆయన అని చెప్పేసి. ఆమె అడుగుతుంది, ఎందుకని మరి ఒక్కసారి చెప్పలేదు, రాంగానే ఎందుకు చెప్పలేదంటే, అమ్మ నాకు కూడా అలవాటు ఉంది దాన్ని పోగొట్టుకొని చెప్తున్నామని చెప్పి అంటాడు అనమాట. అంటే ఏంటి, ఇతరులకు చెప్పే ముందర మనలో ఉన్నటువంటి మనలో ఆ క్వాలిటీ, ఆ దుర్గుణం లేకుండా చూసుకునే ఇతరులకు చెప్పాలన్నమాట. మరి అది ఆ నియమం ఎవరన్నా పాటిస్తున్నారా? అందరు చెప్పేవాళ్ళే, ప్రతి ఒక్కడు కూడా గురువులే ఇప్పుడు ప్రస్తుతం. ప్రతి ఒక్కడు కూడా ఎవరి ఒక్కొక్కడు ఒక పద్ధతి, ఒకటి ప్రాణాయామం అంటాడు, ఒకటి భక్తి అంటాడు, ఒకటి మళ్ళీ మంత్రం అంటాడు, ఒకటి రకరకాలుగా చెబుతుంటాడండి అందరూ. అసలు ఉండాల్సిన క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు లక్ష్య పెట్టలేదు, దాని గురించి ఎవరు చెప్పట్లేదు అనమాట.
భగవత్ శక్తి దేనివల్ల పెరుగుతుంది? భగవంతుడి శక్తి అనేది అందరికీ ఇప్పుడు మనలో సమస్యలు ఉన్నాయండి. సమస్యలు ఎట్లా తీరుతాయండి? భగవంతుడి అనుగ్రహం వల్ల. భగవంతుడి అనుగ్రహం ఎట్లా వస్తుందండి? ప్రాణశక్తి లెవెల్స్ పెరగాలి లోపల. మనలో మానసిక శక్తి పెరగాలి, శారీరక శక్తి పెరిగినప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది. అంతేగాని గుడికెళ్ళి అట్లా ఎళ్ళొచ్చి ఇట్లా వచ్చి కొబ్బరికాయ కొడితే భగవంతుడి అనుగ్రహం లభించదు. నువ్వు వ్యక్తిగతంగా శుద్ధి అయ్యి, నీ వ్యక్తిగతంగా ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకున్నప్పుడు నీకు నువ్వు తలచిన ప్రతి పని జరుగుతుందన్నమాట. నీకేది జరగాలో ఏది మంచి జరగాలి ప్రతిరోజు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్కడ మార్పు రావాలండి? మనలో మార్పు రావాలి. మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి. మారాలి సమాజాన్ని. మనం మారిన తర్వాత మన వచ్చినటువంటి ఫలితాల్ని 10 మందికి తెలిసేలా చెప్పాలా. మన ప్రవర్తన ద్వారా. అంటే అందరికీ వెళ్ళి మైకులు పెట్టి చెప్పమంటాం. మన ప్రవర్తన ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా అతను బాగున్నాడు, కుటుంబం బాగుంది, అందరూ బాగున్నారు అని చెప్పేసి ఒక ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలి. మనిషిలో మార్పు ఎట్లా వస్తుందండి? చెప్పడం వల్ల రాదండి. ఇప్పుడు ఈ ప్రవచనాలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎవరైనా మారారా? చాలా మంది ప్రవచనాలు చెబుతారండి. ప్రతి ఒక్కడు కూడా అద్భుతంగా ప్రవచనాలు చెబుతారు. కానీ వాళ్ళ ప్రవచనాల వల్ల ఒక్కడన్నా మారాడా? రమణ మహర్షి ఆయన ఏం చెప్పకపోయినా అందరూ మారారు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మారారు. రామకృష్ణ పరమహంస ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కానీ, రమణ మహర్షిలో వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కానీ, తర్వాత ఈ మన కంచి పరమాచార్య ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది సిద్ధ పురుషులు ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం చెప్పకపోయినా జనాలు మారారు. ఎందుకు మారారు? వాళ్ళే మైకులు పెట్టి పుస్తకాలు ప్రింట్ చేసి, తర్వాత సత్సంగాలు పెట్టి ఏది చేయలే, వాళ్ళు ఏం చేయలే. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు కూర్చుంటే కాసేపట్లో వాళ్ళు రియలైజేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి రియలైజేషన్ ఏదైతే ఉందో అది ఎట్లా వస్తుందంటే, రియలైజేషన్ అది చెప్పడం వల్ల, వినటం వల్ల కాదండి. మనం పాటించడం వల్ల. విన్న విషయాల్ని కనీసం మన నిజ జీవితంలో రోజు ఇవాళ కొన్ని విషయాలు చెప్పాను. యమ నియమాల గురించి చెప్పాను. అందులో ఒకటన్నా మరి యమంలో ఉన్న ఒకటి కానీ, నియమంలో ఉన్న ఒకటి కానీ మనం నిజ జీవితంలో పాటించగలగాల. 10 చెప్పాను. 10లో ఒకటి రెండున్నా కనీసం నిజ జీవితంలో అది సత్యం, నిజం మాట్లాడడం సాధ్యంత వరకు. అట్లా నిజాయితీగా ఉండటం, క్షమ, ప్రేమ వీటిలో ఒకటి పాటించినా కూడా మార్పు అనేది వస్తుంది అనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ మార్పు అంటే ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీలో ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. కాబట్టి ఆ స్థితి రావాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ స్థితి కోసం మనం ప్రయత్నం చేయాలి. అది యోగా, అసలు యథార్థమైన యోగం ఉంటుంది. అంతేకాదు మన ఆ స్థితి కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి. ప్రాణశక్తి లెవెల్స్ మీరు దాని గురించి ఎవరిని అపోహపడాల్సిన శాస్త్రాలు నొక్కి వ్యాఖ్యానించి చెప్పింది అన్నమాట. శాస్త్రాలు చెప్పిన విషయాలే నేను చెబుతాను అనమాట. యోగ శాస్త్రాలు చెప్పిన విషయాలు చెబుతాను. పరిపూర్ణ యోగానికి ఎట్లా సిద్ధిస్తున్న విషయాన్ని గురించి నేను చెబుతాను అనమాట. ఇది మీకు బయట ఎవరు చెప్పరండి. ఈ రకంగా చెప్పమని ఎవరు చెప్పరు. ఏ మంత్రం ఇస్తారో లేదా ఏమైనా ప్రాణాయామం ఎట్లా చేసుకోండి, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోండి, అట్లా పైకి కిందకి మీకు మార్పు వస్తుందని చెప్పరు. శ్వాస పీలిస్తే రోజు 24 గంటలు పీలుస్తాం. ఏం మార్పు వచ్చిందండి? జనాలు ఎవరైనా మారారా? 24 గంటలు శ్వాస పీల్చకుండా ఎవరైనా ఉంటారా? పుట్టిన మొదలు చచ్చే వరకు శ్వాస పీలుస్తూనే ఉంటారు. ఈ ముక్కు ద్వారా పీల్చి ఆ ముక్కు ద్వారా వదలంటే ఏ ముక్కు ద్వారా పీల్చినాడు ఏమి కాదు. లోపల మార్పు రావాలి. మనసులో ఉన్నటువంటి ప్యూరిటీ అనేది, మానసిక ఉన్నటువంటి ప్యూరిటీ అనేది మనం చేసే కర్మల ద్వారా. కర్మలు అనేవి ఏంటంటే నిరంతరం మన ప్రాణశక్తి లెవెల్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తున్నాడు అనమాట. ఆ కర్మశుద్ధి అనేది కావాలండి. నిష్కామ కర్మ అనేది అలవాటు కావాలి. దానికి ఇంట్లో కూర్చుంటే జరుగుతుందా? ఇంట్లో కూర్చుంటే నేను ఎవరితో సంబంధం లేదండి. నేను పొద్దుగులు దేవుడు నామస్మరణ చేసుకుంటాను. దేవుడు ఎక్కడ లేడండి? దేవుడు ఒకచోట ఉన్నాడా? దేవుడు సమస్తం ప్రపంచం భగవంతుడి యొక్క స్వరూపమే. అణువులో భగవంతుడు ఉన్నాడు. ఎందుకు మరి మిగతా ఉన్న బయటకు బాహ్యం కనపడుతున్న అంతా భగవంతుడిని వదిలేసి లోపల గదిలో కూర్చొని ఇక్కడే ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ పట్టణంలో ఉన్నాడు అని చెప్పేసి అనంటాం మన యొక్క స్థితి. మరి అందులో మార్పు ఎందుకు వస్తుందండి? మార్పు వస్తుందా? సమస్తంతో కలిగే స్థాయికి వెళ్ళాలి. ద్వైతం నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే విశిష్టాద్వైతానికి వెళ్ళాలి. విశిష్టాద్వైతం అంటే ప్రపంచం మొత్తం భగవంతుడు చూసే స్థాయి. అద్వైతం అంటే ప్రపంచం మొత్తంలో భగవంతుడు నాలో కూడా అదే శక్తి ఉందని తెలుసుకుంటాం అనమాట. అంతా తేడా ఏం లేదు, మొత్తం ఒకటే శక్తి ఉందని తెలుసుకోవటం. ద్రష్ట, దృక్కు, దృశ్యము మూడు ఒకటి కావటం అనమాట. మూడు ఒకటే శక్తి నుంచి వచ్చినాయి. మూడు చూసేవాడు, చూడబడేది, చూస్తున్న సాహనము మూడు ఒకటే అని చెప్పేసి తెలుసుకోవటమే పరిపూర్ణ జ్ఞానం అనమాట. అది ఎప్పుడు వస్తుందండి? నువ్వు నిష్కామకర్మ చేసి పరిపూర్ణ నువ్వు ఆ స్థితికి దగ్గరగా ఉన్నప్పుడు వస్తుంది తప్పితే నిష్కామకర్మ చేయాలి, భక్తి సమర్పణ భావంతో భగవంతుడిని ప్రార్థించాలి, చేయాలి. తర్వాత అప్పుడు ఫలిస్తాయి ఈ ప్రాణాయామ సాధనలు కానీ మిగతా ఏ సాధనలు అయినా సరే, మంత్ర జపం కానీ
అవి అప్పుడు మీకు సత్ఫలితాలు ఇస్తాయి అనమాట. అది నిన్ను సరైన మార్గానికి ముక్త ముక్త స్థితికి అవి తీసుకెళ్తాయి అనమాట. ఈ సాధన తీసుకెళ్తాయి. అంతేగాని ఇవేమీ లేకుండా ఒక్కసారి ఏదో ఫైనల్ స్టేజ్ ధ్యానం కూర్చుంటే ఉందాం, ఇలా ప్రాణాయామ సాధన చేస్తామని చెప్పేసి అది దానికి అంత చేయకూడదండి. ఎనర్జీ లెవెల్స్ పెరిగింది దేనికి ఉపయోగపడతాయండి చెప్తున్నాం కదా. నెగిటివ్ ఉంటే నెగిటివ్కి ఉపయోగపడుతుంది. కాబట్టి నెగిటివ్స్ ఏవైతున్నాయో వీటిని తొలగించుకోవాలి. స్వార్థం అవుతుందో ఆ స్వార్థం లేకుండా చూసుకోవాలి. నిస్వార్థంగా పనిచేయాలన్నమాట. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. త్రికరణ శుద్ధిగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా ఎందుకు చేయమంటున్నాము? ఒక పనిని శ్రద్ధగా చేయమంటే నువ్వు ఒక పనిని తెలుసుకొని చేయటం అంటే ఏంటంటే విజ్ఞానమయ కోసంలో ఉన్నాము. తెలుసుకునేది ఏంటంటే మంచి చెడులు తెలిసి ఎక్కడ ఉంటాయంటే విజ్ఞానమయ కోసం ఉంటాయి. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావంటే మానసిక స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తున్నట్టు లెక్క. వాడు ఒక ఒక చేస్తున్న కర్మని శ్రద్ధగా మనం దాని గురించి అనుభవం తెలుసుకొని కర్మ చేయమంటే అర్థం ఏంటంటే విజ్ఞానమయ కోసంలో నిరంతరం ఉండమని అర్థం అక్కడ. అట్లాగే ఆనందంగా చేయమంటే ఆనందంగా పనిని యాక్సెప్ట్ చేయమంటే ఏంటంటే నీకు స్వార్థం లేక ప్రతి పనిని నువ్వు స్వార్థం కోసం నిస్వార్థంగా చేయమని అర్థం అక్కడ. త్రికరణ శుద్ధి అంటే అది. ఆ పనిని మనసావాచ కర్మ శ్రద్ధగా చేయమంటే ఒకటే ఆలోచించి ఒకటే విధంగా చేయమని అంటే అర్థం ఏంటంటే ఇది అనమాట. అంటే నువ్వు హయ్యర్ ఏవైతే ఉన్నాయో స్టేజెస్ అయితే ఉన్నాయో అది జీవితంలో నువ్వు ఒక క్షణం కాదండి, నిరంతరం 24 గంటలు ఆ స్టేజెస్ కిందకి దిగకూడదు అనమాట. ఆ స్టేజెస్ 24 గంటలు అదే స్టేజ్లో ఉండాలంటే ఈ త్రికరణ శుద్ధి అంటే మనసు వాక్కు కర్మతోటి మనసుతో ఏదైతే ఆలోచిస్తావో అదే మాట్లాడాలి, అదే కర్మ కిందకి రావాలన్నమాట. అంటే చెప్పేది కూడా చేసేది కూడా ఉండదు అనమాట. జనాల మెప్పు కోసం చేయకూడదు. మన నిజాయితీగా ఏదైతే మనకి ధర్మం అనుకుందామో ఆ ధర్మాన్ని పాటించాలన్నమాట. ఇదండి యోగం అంటే ఇది. యోగ స్థితిలో ఇప్పుడు మీరు ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాణాయామం చేస్తే మీరు ఆటోమేటిక్గా అది గాలి పీల్చినప్పుడు పైకి వెళ్తుంది. ఎందుకని మనకి హయ్యర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేషన్లో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాణము ఏంటంటే మన యొక్క ఆలోచనకి ప్రాణానికి ఆలోచన లింక్ ఉందంటే రెండు ఒక చోట పడతాయి అనమాట. ఆలోచన అనేది మనసుకి ప్రాణానికి లింక్ ఉంది అనమాట. మనం ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉన్నాయి అనుకోండి, ప్రాణశక్తి కూడా ఉన్నత పైకి వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. ఉన్న రహస్యం అది. ప్రాణశక్తి మీకు నేను చెప్పినటువంటి ప్రాణాయామ ప్రక్రియలు రెండు చెప్పాను కదా, బడగరాశ్రమం అని అచ్యుతాశ్రమం అని. అవి వాటిలో ప్రాణం గాలి పీల్చినప్పుడు పైకి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తి కూడా ఉన్నతమైన ఆలోచనలు ఫాలో చేస్తుంది. కాబట్టి అవి కూడా పైకి వెళ్తాయి అనమాట. ప్రాణశక్తి కూడా పైకి వెళ్తాం. అందులో రహస్యం అది. కాబట్టి మన ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా ప్రాణాయామ సాధన నీకు ఫలించదు, సిద్ధి రాదు. చేసినా కూడా ఆయాసం మిగులుతుంది తప్పితే ఏ రకంగా ఉపయోగం ఉండదు. చాలా మందిని చూశాను ప్రాణాయామ సాధన చేసిన వాళ్ళు డెవలప్మెంట్ లేక సంవత్సరాలు అట్లాగే ఉండేవాళ్ళు చూశాను. జ్ఞానయోగంలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు జ్ఞానయోగంలో ఉంటారండి. రమణ మహర్షి చెప్పారు, రమణ మహర్షి శాస్త్రం 10 సార్లు వెళ్తారు. ప్రతిసారి సంవత్సరం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అరుణాచలం గుడి చుట్టూ తిరిగి వస్తుంటారు. అక్కడ పోయి దాని పర్వతం చుట్టూ తిరిగేసి ప్రతిరోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సంవత్సరం 4 సార్లు వెళ్ళేవాళ్ళు. అక్కడే కాపురం వాళ్ళు ఉన్నారు. మనుషులు ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కడున్నా మార్పు రాదు, తిరిగినా మార్పు రాదు, ఏ రకంగా మార్పు రాదు. ఎట్లా వస్తుందండి? యాటిట్యూడ్లో మార్పు రావాలి. యాటిట్యూడ్లో మార్పు వచ్చి చేసినప్పుడు నీకు అదే స్వభావంలో మార్పు రావాలన్నమాట. మన స్వభావం ఎట్లా ఉండాలంటే సమాజ హితం చేసేటట్టుగా ఉండాలి. మన ఆలోచనలు ఎట్లా ఉండాలి? ఉన్నతంగా ఉండాలన్నమాట. స్వార్థపూరితంగా ఉండకూడదు. 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు చేయాలి. 10 మందికి మేలుకోరు కోసం ఆలోచనలు చేయాలి. అప్పుడు ఎప్పుడైతే మీ ఆలోచనలో శుద్ధత ఉంటుందో ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది, ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. అది ప్రాణశక్తికి మనసుకి లింక్ ఉంది. రెండు ఒకచోట పడతాయి. కాబట్టి ఒకదానికొకటి సహకరిస్తుంటాయి. మన ఆలోచనలు అనుసరిస్తే ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయనుకోండి, మీకు ఆ ప్రాణాయామం ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. దానికోసం ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన పని లేదు. కాబట్టి ఎక్కడ జరగాలంటే శుద్ధి ఎక్కడ జరగాలంటే మనసు శుద్ధి జరగాలి. దానికోసమే మనం చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే హృదయ మరణం అని చెప్పి 3 వాల్యూమ్స్ రాశాడు ఆయన. చనిపోయే ముందర సంవత్సరం ముందర శివతీర్థ మహారాజు తన యొక్క అనుభవాల్ని అందులో గ్రంథ రూపంలో రాశాడు. ఏంటి సాధన అంటే ఏంటి, యథార్థమైన సాధన అంటే ఏంటి, మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, మన మనసులో వచ్చేటువంటి లోపాలు ఏంటి, వీటిని ఎట్లా సవరించుకోవాలి, అవన్నీ ఆయన రాసుకొచ్చాడండి. ఆయన ఎందుకు రాసుకొచ్చాడు? ప్రాణాయామం గురించి చెప్పలేదు ఆయన. తర్వాత శక్తిపాతంలో క్రియల గురించి చెప్పలా, అదేదో వస్తుంది నాకు కళ కనపడుతుంది, రకరకాల క్రియలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఏంటి శక్తిపాతం అనగానే గిరగర తిరగడం, అరవడం, కేకలు పట్టడం ఇదే అనుకుంటారు శక్తిపాతం అంటే. మహాయోగం ఇది. మహాయోగం అంటే ఇందులో కర్మయోగం ఉంటుంది, జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం, 4 యోగాలు కలయిక అనమాట ఇది సిద్ధ మహాయోగం అంటే. అంతేకాని
దండలు వేసుకొని పాద పూజలు చేయించుకోవటం కాదండి. నెత్తి మీద చేయి పెట్టంగానే వాడికి గుణాలను యాక్టివేషన్ జరిగి అందరూ ఇది అయిపోయి వాడి గంతులేసి లేకపోతే ఇది ఇది అయిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనబడ్డారని చెప్పేసి ఈ రకరకాలైనటువంటి ఎవరి వేషాలు వాళ్ళు వేస్తున్నారు. ఇవన్నీ ఇది కుండలి యోగం గురించి అంత అభూత కల్పనలన్నీ సమాజంలో ప్రస్తుతం రాజ్యం వెళ్తున్నాయండి. కాబట్టి యథార్థంగా కుండలి యోగం అంటే ఏంటంటే మన స్వయం వికాసం, మనసు శుద్ధి చేసుకునేటువంటి మార్గాలు తెలిసి ఉండాలి. దానివల్ల మనం ముందరికి వెళ్ళాలి. ఆ మార్గాలు తెలుసుకొని ముందరికి వెళ్తుంటే మనకి ప్రాణాయామం ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. తర్వాత మనసు కూడా ఉన్నత ప్రజ్ఞాస్థితుల్ని పొందుతుందండి. ఉన్నత ప్రజ్ఞాస్థితులు ఆటోమేటిక్గా మీరు ఏ ప్రయత్నం లేకుండా మీరు దానికోసమే ప్రత్యేకించి ఎంక్వైరీ చేయక్కర్లా. ఆటోమేటిక్గా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఆటోమేటిక్గా వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, మనస్థితి మార్పు వస్తుంది. కాబట్టి ఇది అసలు సాధన అంటే ఇది. దీని గురించి మీరు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వినండి వాళ్ళు చెప్పే. అంతేగాని వాడేదో ప్రాణాయామం చేయమన్నాడు, ఆ ప్రాణాయామం చేస్తే ఏదో వస్తుంది లాభం, ఈ ప్రాణాయామం చేస్తే ఏదో లాభం వస్తుందంటే మనం మనం ఈ పరిస్థితుల్లో మానసిక స్థితిలో మార్పు లేకుండా మనం అటువంటి సాధనలు చేస్తే ఏమవుతుందంటే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. చాలామంది ప్రాణాయామ సాధన కుంభక ప్రాణాయామాలు కానీ ఇటువంటి ప్రాణాయామాలు చేసి చాలామంది దెబ్బతిన్న వాళ్ళు చాలామంది నేను చూశాను. కాబట్టి ఈ ఎనర్జీ లెవెల్స్ని అకస్మాత్తుగా పెంచడం కానీ సాధన పద్ధతులు తెలియకుండా గురువు ఏం చెబుతాడంటే ఒకవేళ వచ్చినా కూడా శిష్యుడికి ధర్మం గురించి చెబుతాడు. ముందర ధర్మం గురించి చెప్పిన తర్వాత దీని గురించి సాధన గురించి చెప్పుకుంటూ వస్తాడనమాట. సరైన గురువు అయితే. అంతేగాని ప్రాణాయామం ఎవరు పడితే వాళ్ళు పిలిచే ప్రాణాయామ సాధనలు ఇవ్వటం కానీ మంత్రాలు ఇవ్వటం కానీ లేకపోతే శక్తిపాత దేశాలు ఇవ్వటం కానీ చేశారంటే ఏంటంటే అది వాడికి తెలియదు, వీడికి అంతకంటే తెలియదు. గురువు కూడా సాధనలు వెళ్ళాడని అర్థం అనమాట. కాబట్టి సిద్ధగురు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ సిద్ధగురు యొక్క అనుగ్రహం అంటే అతను దగ్గరికి వెళ్తే చాలండి మార్పు వచ్చేస్తుంది అన్నమాట. మనుషుల్లో మార్పు వచ్చేస్తుంది అనమాట. అటువంటి సిద్ధగురువులు అనుగ్రహంతో మనం. కాబట్టి ఆ సిద్ధస్థితి అందరికి రావాలని చెప్పేసి గంట దాటిపోయింది, గంట అయింది. ఇప్పటి వరకు అందరూ శ్రద్ధగా ఉన్నారు. తర్వాత ఈ ప్రాణాయామ సాధనలన్నీ కూడా మనకి ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ యొక్క స్టేజ్ని అంటే వాళ్ళు రిసీవింగ్ స్టేజ్లో ఉన్నారో లేదో తెలుసుకొని చెప్పటం కానీ, ఒక మంత్రం చెప్పటం కానీ, తర్వాత శక్తిపాత దేశం అంటే అత్యున్నతమైనటువంటి అది అప్పటికప్పుడు ఇమీడియట్గా వచ్చేటువంటి దేశం అనమాట. అంటే మార్పు అనమాట. ఆ మార్పుకి అనుగుణంగా శరీరం ఉందా, మనసు ఉందా అనేది కూడా చూడాలండి. చూసినప్పుడే సరైనటువంటి మన దేశ యొక్క ఫలితం సక్రమంగా ఉంటుంది అనమాట. కాబట్టి వీటికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దేనికి ఇస్తున్నానండి ఇంపార్టెన్స్? మాలో ఉన్నట్టు ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఏవైతే సాధనలు ఉన్నాయో అవి పెంచుకునే విధంగా మనం ఉండాలని చెప్పేసి అందరికి ముందర చెప్పడం దానికోసం అనమాట. మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవటం అనమాట. అదే సరే అటువంటి మనస్థితి అందరికి రావాలని చెప్పేసి మరి సాధకులందరి మీద కుండల సిద్ధ మహాగురువుల యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజుకి స్వస్తి అండి.